మనం ఏం చేస్తామో తెలుసా? మనం ఏం చేస్తాం? ఎదుటి వారిని చూసి మనకంటే ఎక్కువ స్థితిలో, మనకంటే ఆస్తి బాగా ఉన్న వారిని చూచి, మనకంటే మేడ మిద్దెలు కలిగిన వారిని చూచి మనం వారిని పోల్చుకొని మనం అనుకుంటాం మన పరిస్థితి బాగోలేదు, మన పరిస్థితి బాగోలేదు అని. ఎంతసేపు నిరాశతో ఉంటాం, నిస్పృహలలో ఉంటాం. అంతేకాదు, దేవునిని బట్టి చేసిన దాన్ని బట్టి ఏమాత్రం కృతజ్ఞత రాదు. మనకంటే తక్కువ వారిని బట్టి చూసుకుంటే, ప్రభువా మమ్మల్ని ఇలాగ ఉంచావు. మనకంటే ఆరోగ్యము లేని వారు, అంటే మనకి ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉండి దేవుని సన్నిధిలో సజీవులుగా ఉండడానికి ఆరోగ్యవంతులుగా చేశావు, దానిని బట్టి నీకు స్తోత్రం అని ప్రతినిత్యం చెప్పడానికి మనకు వీలు కలగాలి అంటే మనం చేసే పని ఏంటంటే, మనకంటే తక్కువ ఆరోగ్యవంతులని, మనకంటే ధనం తక్కువ గల వారిని, మనకంటే సుఖ సంతోషాలు తక్కువ ఉన్న వారిని, మనకంటే సౌఖ్యము తక్కువ ఉన్న వారిని చూచి మనము చూసుకొని, ప్రభువా నన్ను ఈరోజు ఇలాగ నిలబెట్టావు, వారికంటే నన్ను ధన్యుడిగా చేశావు, నీకు స్తోత్రం అని చెప్పాలి. అంతేకాదు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అట. అప్పుడు మనం ఏం చేయాలి? మనకు కలిగిన దానిలో నుండి, ఏమండి, మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనం అనుకుంటాం, నేనండి నాకు బాగా ధనం ఉంటే బీదవారిని కరుణిస్తానండి, నాకంటే తక్కువ వారికి సహాయం చేస్తానండి. కొంతమంది చెప్పే ప్రగల్భాలు ఏంటో చెప్పనా? వాళ్ళకి చేసే మనసు ఉండదు, ఇచ్చే మనసు ఉండదు, సహాయం చేసే మనసు ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారు? నాకు బాగా ఉంటే నేను చేస్తానండి. అది వట్టి మాటలు. బాగా ఉన్నవారు ఎవరో చేయరు, ఎవరో తీరు, ఎవరు ఇవ్వరు, ఎవరు ప్రేమించరు. కానీ దేవుని వాక్యం చెప్పబడింది ఏంటయ్యా అంటే, ఇదిగో మీకు ఒకవేళ బీదలై ఉంటే మీరు ధన్యులు అన్నారు దేవుని వాక్యం. అయితే మీరు కూడా ఏం చేయాలో తెలుసా? బీదలైన వారిని కటాక్షించాలి, అంటే కరుణించాలి, వారికి సహాయం చేయాలి, వారికి మేలు చేయాలి మనకు కలిగి ఉన్న దాంట్లో. నేను మొదటే చెప్పాను, ఏం చెప్పాను? మనకంటే తక్కువ వారినే చూడాలి తప్ప మనకంటే ఎక్కువ వారిని చూచి మనం దాని యందు ఆశలు పెట్టుకోకూడదు. దాని యందు ఆశలు పెట్టుకుంటే మనం ఎప్పటికీ తృప్తి కలిగి జీవించలేం. ఏమండి, ఎప్పటికీ తృప్తి కలిగి జీవించలేం. అదేదో అంటారు కదా, ఏంటిది? తృప్తిని మించిన దరిద్రం లేదు, తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు. ఏమండి, ఎప్పటికీ మన జీవితంలో చేయవలసింది, ఉండవలసింది ఏంటయ్యా అంటే, తృప్తి కలిగి ఏ స్థితిలో నేర్చుకోవాలి. ఏ స్థితిలో కలిగి ఉన్నా, ప్రభువా నన్ను ఈ స్థితిలో ఉంచావు నాయనా, నీకు స్తోత్రం అని ప్రభువుని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాదు, మనకంటే తక్కువ వారిని చూచి ఆ పరిస్థితులు ఏమైనా వారికి సహాయం చేయవలసి ఉంటే మన చేతనైనంత వరకు చేసేవారికి ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు అలాగున్న బీదలను కటాక్షిస్తే ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఏం వస్తుంది అనుకుంటాం మనం? బీదలను కటాక్షిస్తే, లేకపోతే లేని వారికి ఇస్తే ఏం వస్తుందండి? వారికి మేలు చేస్తే నాకేం వస్తుందండి? కనీసం వారికి కృతజ్ఞత చెప్పడం కూడా చేత కాదండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారు కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ కృతజ్ఞత చెప్పకపోయినా పర్వాలేదు. ఇక్కడ బీదలను గనక మనం కటాక్షిస్తే ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, భూమి మీద వాడు ధన్యుడగును. అంతేకాదు, వాని శత్రువుల ఇచ్చకు వానిని అప్పగింపడు. ఒకవేళ రోగశయ్య మీద పడి ఉంటే, ఏమండి, ఎవరు? బీదలను కటాక్షించినవాడు, ఇచ్చినవాడు. ఒకవేళ మనకు బలహీనతలు, ఏమండి, మనం ఎవరో రోబోలం కాదుగా. రోబోలమా? కాదు. మనమందరము రక్తమాంసాలు కలిగిన వారం కాబట్టి ఎప్పుడోకప్పుడు ఏదో ఒక బలహీనత వస్తుంది, ఏదో ఒక టైంలో మాంసం మీద పడుకోవాల్సి ఉంటుంది. అటువంటి టైంలో మనం ఏం చేయాలి తెలుసా? దేవునిని, ప్రభువా నాకు సహాయం చేయి. దేవుడు చూస్తాడు అంతే. రోగశయ్య మీద పడుకొని ఉంటే ఆయన లేవనెత్తుతాడు, వారిని కాపాడుతాడు, ఆదరిస్తాడు.
నీకున్న పరిస్థితిలోనే బీదలను కటాక్షించావు కదా, నీకున్న పరిస్థితిలోనే ఇతరులకు సహాయం చేశావు కదా, నీకున్న పరిస్థితిలోనే ఇతరులను ప్రేమించావు కదా. ఇప్పుడు నీవు పడి ఉంటే, ఇప్పుడు నీవు నిస్సహాయ స్థితిలో ఉంటే నేను లేపుతాను, మీకు సహాయం చేస్తాను. అంతేకాదు మిమ్మల్ని ఆదరిస్తాను, మీకు తోడుగా ఉంటాను. అంతేకాదు మిమ్మల్ని స్వస్థపరుస్తా. ఇక అంతకంటే మించింది ఏం కావాలండి? అంతకంటే మించింది ఏం కావాలి? దేవుడు మనకు స్వస్థత ఇస్తాను ఆయనే వాగ్దానం చేస్తే, ఏమండి, డాక్టర్లు చెప్పకపోయినా పర్వాలా, ఇంకెవరు ఏం చెప్పకపోయినా పర్వాలేదు, నేను ఆదరిస్తాను, నేను లేపుతాను, నేను ఉద్ధరిస్తాను, నేను కాపాడుతాను, నేను స్వస్థతిస్తాను అని ఆయన సెలవిచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెప్పుకుందామా? హల్లెలూయా. అంతేకాదు కొన్ని వచనాల కింద అంటాడు, ఇదిగో నా బంధువులే, నా స్నేహితులే, నా ఇంట భోజనము చేసిన వారే నన్ను తన్నడానికో, నన్ను కొట్టడానికో, నన్ను హింసించడానికో వస్తున్నారయ్యా, అయినను వారందరి నుండి నన్ను తప్పిస్తున్నావు. 12వ వచనం అందరం కలిసి చదువుకుందామా? నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదు. 13వ వచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
పేరిట కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విశ్రాంతి దినము ఈ రోజుకి మరి యొక్క ప్రాముఖ్యత, మరి యొక్క ప్రాధాన్యత కూడా ఉంది. అదేంటంటే ఈరోజు అంతర్జాతీయ సేవకుల దినోత్సవం, ఇంటర్నేషనల్ పాస్టర్స్ డే. ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రోజు ఉంటుంది. మనం కూడా కొన్ని రోజులు జరుపుకుంటాం కదా. క్రైస్తవులమైన ప్రతి ఒక్కరము క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, న్యూ ఇయర్ ఇలా. అంతేకాక మనమందరము మనందరి పుట్టినరోజులు, పెళ్లి రోజులు ప్రతి ఒక్కటి, లేదా ఫాదర్స్ డే, మదర్స్ డే ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రోజు కేటాయించబడింది. అందులో భాగంగా ఈరోజు ఇంటర్నేషనల్ పాస్టర్స్ డే, అంతర్జాతీయ సేవకుల దినోత్సవం. ఈ సేవకుల దినోత్సవం సందర్భంగా సేవకుని గురించి కొన్ని మాటలు నేను చదువుతాను. మీరందరూ శ్రద్ధగా విని వాటి ద్వారా మేలు పొంది, మా సేవకులు మా కొరకు ఇంతగా ప్రయాసపడుతున్నారా, ఒక ఆత్మను ఆయన వైపు నడిపించడానికి ఒక సేవకునికి ఇంతగా ప్రయాస ఉంటుందా? బైబిల్లో ఒక చోట ఉంటుంది కదా, ప్రసవ వేదన, ఒక ఆత్మ కొరకు ప్రసవ వేదన పడేంత పెయిన్ ఒక సేవకుడు మాత్రమే అనుభవిస్తాడు. మనమందరం అనుకుంటాము, మన కుటుంబంలో మనమందరం బాగున్నాం కదా, ఇప్పుడు నా ఫ్యామిలీ ఉంది, నా హస్బెండ్, నా పిల్లలు, నా పేరెంట్స్ బాగున్నారు కదా అని ఈ లోకానుసారంగా, ఈ శరీరానుసారంగా మాత్రమే నేను అనుకుంటా. కానీ ఒక కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ గురించి ప్రయాసపడేది, ప్రార్థించేది ఒక సేవకుడు మాత్రమే. ఆమేన్. మనందరం అనుకుంటాము, నా ఫ్యామిలీ బాగుంది, నా ఫ్యామిలీలో అందరూ బాగుండాలని శారీరకంగా వారికి ఎన్నో చేస్తాం. వారికి బట్టలు కొనివ్వడం, ఫుడ్ పెట్టడం, వారికి కావాల్సిన అవసరతలన్నీ మనం తీర్చడం, ఇవన్నీ శరీరానుసారంగా అయితే ఇవన్నీ ఇక్కడి వరకు మాత్రమే. కానీ మన కుటుంబంలో మనకు లేని, మరి ఒకరి పట్ల మనకు లేని ఆ ఆకాంక్ష, ఆ తృప్తి, ఆ తృష్ణ ఒక సేవకునికి మాత్రమే ఉంటుంది. ప్రభువా, నా సంఘములో ఉన్న ప్రతి కుటుంబములో ప్రతి ఒక్క బిడ్డ ఆత్మీయంగా ఎదగాలి, ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధికి చేరుకోవాలి, నీ రాజ్యంలో ప్రవేశించాలి అన్న ఆకాంక్ష, ఆ తృష్ణ ఉన్న సేవకులు ఈ లోకంలో చాలా తక్కువ మంది అయిపోయారు. మనం చూస్తున్నాం, సేవ చాలా కమర్షియల్ అయిపోతుంది. పరిచర్య అంటే చాలా ఏదో వారి స్వలాభము కోసం, అవసరాల కోసం అయిపోతుంది. చాలామంది ఏం చూసుకుంటున్నారంటే, మాకు ఇక్కడ ఫుడ్ పెడుతున్నారు కదా, మాకు ఇక్కడ చక్కగా ఎంజాయ్గా ఉంది, మాకు ఇక్కడ సౌండ్ సిస్టమ్ చక్కగా, డెకరేషన్, లైటింగ్స్ అన్నీ బాగున్నాయి, కానీ ఎంతమందికి ఆ సేవకుడు బాప్తిస్మం ఇచ్చాడు? ఎంతమందికి ఆ సేవకులు ప్రత్యేకంగా వారి కోసం ప్రార్థించారు? ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఇప్పుడు ప్రతి సంఘంలో 1000 మంది ఉన్నారంటే 1000 మందిలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఒక మనిషి ప్రార్థించలేడు. పరోక్షంగా ప్రార్థించవచ్చేమో, కానీ చిన్న మందా భయపడకు అని దేవుడు వాగ్దానం చేసిన సేవకులు ఈ లోకంలో చాలా అరుదుగా ఉన్నారు. అటువంటి గొప్ప సేవకుల్ని దేవుడు మనకి ఇచ్చినందుకు గాను దేవుని స్తుతిద్దాము. అలాగే నేను కొన్ని మాటలు నేను చదువుతాను, మీరందరూ శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరిట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. సేవకుడు అంటే పాపంతో రక్తము కారే వరకు పోరాడాలి, మంచి కోసం మరణము వరకు నిలబడాలి, క్రీస్తు ప్రేమ కోసం పరలోకం చేరే వరకు ప్రయాసపడాలి, సంఘం కోసం స్వార్థం చంపుకొని పనిచేయాలి. సేవకుడు చనిపోయే వరకు ఎవరికీ అర్థం కాడు. సేవకుని వద్దకు ఏకాకిగా వస్తారు, సేవకుని ఏకాకి చేసి వెళ్ళిపోతారు. సేవకుడు క్రమం చేసేటప్పుడు తండ్రి, సేవకుడు కష్టం చూసేటప్పుడు తల్లి, సలహా ఇచ్చేటప్పుడు స్నేహితుడు, సహకరించేటప్పుడు సహాయకుడు, సమాజమును గెలిపించేటప్పుడు బోధకుడు, సంఘములో నీవు నడవవలసిన త్రోవను నేర్పే నాయకుడు, నీ అవసరములలో పనివాడు, ఈ జీవితంలో తర్వాత మరొక జీవితం చూపించడంలో కాపరి, నీ పలకరింపుకు కుమారుడు, నీ ఆదరణ విషయంలో ప్రార్థించే ప్రార్థనా వీరుడు, నీ తప్పు చెప్పడంలో శత్రువు, నీ విలువలు పెంచబడితే మొదటి సంతోషి, నీ కుటుంబమును కట్టడంలో పెద్ద, తరువాత మరొక గొప్ప పని చేయటంలో సైనికుడు, తనకంటే నీవు గొప్పగా కనిపించాలి అనడంలో క్రీస్తు దాసుడు,
సేవకుడు మేలు చెప్తే సంతోషం తప్ప, తప్పు చెప్తే సుణుగుడు. ఆత్మలో భారము గల సేవకుడు బలిపీఠము మీద నిలబడినప్పుడు వికారంగాను, పెట్టెలో పెట్టబడినప్పుడు ప్రకాశంగాను కనిపిస్తాడు. బలిపీఠం మీద కనబడినప్పుడు అర్థం చేసుకోలేని సంఘం పెట్టెలో పెట్టినప్పుడు ఏడ్చినా వ్యర్థం. సేవకుని కొరకు బ్రతికుండగా మంచి సాక్ష్యం చెప్పరు కొందరు, చనిపోయాక అందరూ వస్తారు బడాయి భక్తులు. నేను బ్రతకాలి అనుకుంటే బ్రతకడం లేదు, బ్రతుకు అను పరలోకము నుండి ప్రభువు చెప్తే బ్రతుకుతున్నాను అని సేవకుడు మాత్రమే సేవకుడు, ప్రభువు కోసం బ్రతికేవాడు. నీవు అనుకుంటే నీ ముందు లేదు, సేవకుడు పరలోకం ఇచ్చిన వరమే నీ ముందున్న సేవకుడు. మేలు చేసి కీడుగాను, మంచి చెప్పి చెడ్డగాను, తప్పుదిద్ది తప్పుడు వాడుగాను, విలువలు పెంచి విలువలేని వాడుగాను కనిపిస్తున్నాడు నేటి దైవజనుడు. కానీ రోజులు మారాయి. సంవత్సరాల నుండి నీ చూపులో దైవజనుని ఎలా ఘనపరచగలిగితే అలా ఫలభరితమైన జీవితం ఉంటుంది, జాగ్రత్త అని ఒక గొప్ప భక్తుడు ఈ విధంగా రాశాడు. పాస్టర్ అనే మాటలో PASTOR ఇలా ఉన్న ఈ లెటర్స్కి కూడా కొన్ని అబ్రివేషన్స్ ఉన్నాయి. P ఇస్ ఫర్ ద ప్రీచర్ గాడ్ కాల్డ్ యూ టు బీ, దేవుడు నిన్ను పిలిచాడు ఒక బోధకుడుగా. A is for the anointing gift to you to minister with his leading, దేవుడిచ్చిన పరిచర్యను అభిషేకముతో పొందుకున్న వాడై ముందుకు నడిపించగలవాడు. S is for shepherd appointed to lead God's flock, ఒక కాపరిగా ఒక సంఘమును ముందుకు నడిపించేవాడు. T is for teacher who studies and shares God's word, ఒక బోధకుడుగా ఒక ఉపాధ్యాయుడుగా ఆయన మాటలను ధ్యానించి మనందరికీ పంచేవాడు. O is for obedience, a heart of compliant submission to him, ఒబిడియన్స్ విధేయత, దేవుని మాటకు విధేయత చూపించిన వాడై ఆయన అండర్లో ఆయన ఉంటూ మనల్ని నడిపించేవాడు. R is for righteousness by which you live and be blessed, ఆయన నీతిలో ఆయన నీతి కొరకు మనము బ్రతుకుతూ పోరాడుతూ ముందుకు నడిపించబడుతూ ఆశీర్వదించేవాడు. ఇది పాస్టర్ యొక్క ఇంగ్లీష్ మీనింగ్. పాస్టర్ గారు అంటే అంత చులకన చాలామందికి, ఎందుకంటే పాస్టర్ గారు సమయానికి ఆరాధన ప్రారంభిస్తే అతని గడియారం చాలా ముందు వెళ్తుంది అంటారు. అలాగే పాస్టర్ గారు ఒక నిమిషం ఆలస్యంగా గనక ప్రారంభిస్తే అతడు జనాల కోసం చూస్తాడు, క్రమం తెలీదు అంటారు. పాస్టర్ గారు ఎక్కువ సమయం బోధించినట్లయితే అతను ప్రజలకు విసుగు పుట్టిస్తాడు అంటారు. ఆయన వాక్య బోధ చిన్నదైతే ఆత్మ నడిపింపు లేదు అంటారు. పాస్టర్ గారు కారు కలిగి ఉంటే అతడు విలాసవంతమైన వాడు అంటారు. ఆయన కారు కలిగి ఉండకపోతే ఆయన ఎప్పుడు ఇలాగే ఉంటాడు, ఆశీర్వాదమే లేదు అంటారు. అతను కుటుంబాలను సందర్శిస్తే అతను ఎప్పుడూ మా వాళ్ళకి వస్తాడు, మా ఇళ్ళకి వస్తాడు, ధనాశ ఎక్కువైంది అంటారు. ఆయన అలా చేయకపోతే సంఘాన్ని పట్టించుకోడు అంటారు. పాస్టర్ గారు ఏదైనా సంఘంలో కార్యక్రమం కోసం కానుకలు అడిగితే ఆయనకి డబ్బు వ్యామోహం అంటారు. అతను అలా కార్యక్రమాలు పెట్టకపోతే ఆయనకి బాధ్యత లేదు అంటారు. పాస్టర్ గారు కొంచెం ఎక్కువ సమయం ప్రార్థన చేస్తుంటే ఆయన చాలా జిడ్డు, వదలడు త్వరగా అంటారు. ఆయన ప్రార్థన వేగంగా ముగిస్తే పశ్చాత్తాపపడే వారికి అతను సమయం కూడా ఇవ్వడు అంటారు. పాస్టర్ గారు సంఘ అభివృద్ధి కొరకు ఖర్చు చేస్తే అతను డబ్బును వ్యర్థపరుస్తున్నాడు అంటారు. ఆయన దాన్ని చేయకపోతే అతడు దేన్ని పట్టించుకోడు అంటారు. అతను వృద్ధులతో ఉంటే అతనిదంతా ఓల్డ్ ఫ్యాషన్ అంటారు. ఆయన యూత్తో ఉంటే అతను పెద్దవారిని పట్టించుకోడు అంటారు. పాస్టర్ గారు యవనస్తుడు అయితే అతను అనుభవం లేనివాడు అంటారు. అదే పాస్టర్ గారు వృద్ధుడైతే ఈ ముసలాయన ఏం చెప్పి సంఘాన్ని బలపరుస్తాళ్లే, ఇతనికే బలం లేదు కదా అంటారు. పాస్టర్ గారు ఉన్నంత కాలం అతని కంటే చుట్టూ ఉన్న అందరు సేవకులు గొప్పవారిగా కనిపిస్తారు. కానీ పాస్టర్ గారు ఈ లోకాన్ని వదిలిపోతే నీ పరిస్థితి ఏంటి?
నీవు ఏ కారణం చేతనైనా నీ దైవజనుడు కంటి నుండి కన్నీరు రప్పిస్తే ఆ శ్రమ నీ వల్ల నీ దైవజనునికి కలిగితే నీకు నీ కుటుంబానికి అది శాపం. అదే దైవజనుడు నీ కోసం కన్నీటితో ప్రార్థిస్తే నీకు నీ తరతరాలకు ఆశీర్వాదం. ఏది కావాలి? శాపమా, ఆశీర్వాదమా? ఇప్పటి నుండి అయినా మీ దైవజనుని ప్రేమించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి యుండుడి. ఆమేన్. దేవుడు ఈ చదవబడిన లేఖన భాగాలన్నీ మనందరి వినికిడిలో భద్రపరచునుగాక. మన తల్లిదండ్రులు మనల్ని ఏ విధంగా ప్రేమించి మనల్ని సరి అయిన మార్గంలో నడిపించడానికి, బుద్ధి చెప్పడానికి హెచ్చరిస్తారో మన పైన నాయకులుగా ఉన్నటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు కూడా శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా మనం ఎదగాలని, మన కుటుంబ జీవితాలు ఎక్కడ పతనమైపోకుండా ఆయన రాజ్యానికి, ఆయన నిత్య రాజ్యంలో మనమందరము సదాకాలము నిలిచి సంతోషించాలని ఆయన రెండంతలు తీర్పు పొందుతాడు. అంతటి శ్రమ ఈ లోకంలో అనుభవిస్తూ మనందరి కొరకు ప్రయాసపడుతూ ప్రార్థిస్తూ రోగంతో వచ్చిన, అస్వస్థతతో వచ్చిన, అనారోగ్యంతో వచ్చిన, కుటుంబ సమస్యలతో వచ్చిన, ఆర్థిక ఇబ్బందులతో వచ్చిన, అపవిత్రాత్మలతో వచ్చిన ప్రాణాలను సైతం, కుటుంబీకుల ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆత్మీయత కోసం, ఆత్మీయ సంఘము కోసం ప్రయాసపడుతున్న దైవజనులందరికీ మా ఈ కేఎస్పిఎం ఫ్యామిలీ తరపున అంతర్జాతీయ సేవకుల దినోత్సవాన్ని, ఇంటర్నేషనల్ పాస్టర్స్ డే విషెస్ని మా ఈ కేఎస్పిఎం ఫ్యామిలీ తరపున మీ అందరికీ తెలియచేస్తున్నాము. ఆమేన్. 25వ సంవత్సరం అక్టోబర్ మాసం 2వ ఆదివారపు ఆరాధన కొరకై కూడి వచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఆ దీవెనలు, నా ఆశీర్వాదాలు, అలాగే నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈనాటి దినానికి ఉన్నటువంటి ప్రత్యేకతను కూడా మరి బిడ్డ జ్ఞాపకం చేయగా మీరు విన్నారు. మరి ప్రతి సంవత్సరం అక్టోబర్ 2nd సండే ఏదైతే ఉందో దానిని ప్రపంచ దైవ సేవకులందరి దినోత్సవముగా మరి ఏర్పాటు చేసి మరి దానిని బట్టి దానిలోని ప్రత్యేకతను మరి అర్థం చేసుకున్న వారు అర్థం చేసుకున్నట్టుగా వారి ఎడల ప్రవర్తిస్తూ మరి వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి శుభ సమయాన నాతోటి దైవ సేవకులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఇంటర్నేషనల్ పాస్టర్స్ అప్రిషియేట్ డే ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషెస్, అలాగే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి నేను కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి దినాన్ని పురస్కరించుకొని మరి చాలా విషయాలు జాస్మిన్ తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి కొన్ని విషయాలు మనతో పంచుకోగా మనం విన్నాం. కావాలంటే మీకు తర్వాత వాటిని మన గ్రూపులో షేర్ చేస్తాం, చదవండి, వాటిని గమనించండి. అలాగే లైవ్లో కూడా ఉంటున్నాయి కనుక అవి కూడా మీరు తర్వాత మరలా వాటిని వినవచ్చు. ఈరోజు మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నటువంటి అపోస్తుల కార్యాల గ్రంథం మరి 2 అధ్యాయాలను మనం పూర్తి చేసుకొని 3వ అధ్యాయంలో అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపారు. ఈ 3వ అధ్యాయంలో కూడా 1 నుండి 10 వచనాలు గడిచిన వారం గాక దాని ముందు వారం మనం ధ్యానం చేసుకోవడానికి కూడా దేవుడు సహాయం చేశారు. ఆ తర్వాత ఉన్న మాటలు ఏవైతే ఉంటున్నాయో ప్రియులరా 3వ అధ్యాయంలో నుంచి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేసే అంశానికి పెట్టబడిన పేరు ఆల్రెడీ మీరంతా గ్రూపులో చూశారని, మీలో చాలామంది మీ స్టేటస్లో కూడా పెట్టారా? పెట్టరు ఏమండి? పెట్టే మనసు లేదు మీకు, నేనేం చేయను దానికి. ఓకే, కాబట్టి
ఈరోజు మనం ధ్యానం చేసే అంశం యేసుక్రీస్తు కేంద్రీకృత పరిచర్యలు చేసినటువంటి అపోస్తులుడైనటువంటి పేతురు గారు మరియు బైబిల్లోని మరి కొంతమంది భక్తులు అనేటటువంటి అంశం ఈరోజు మనం ధ్యానం చేసే అంశం. వాస్తవానికి ఈ రోజున మరి పాస్టర్స్ డే అనే సంగతి నాకు తెలియదు. దానికి ముందే నేను ఈ అంశాన్ని ఈ లేఖన భాగాలలో నుంచి నేను ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా దృష్టికి తీసుకుని వచ్చినటువంటి మాట అదేమిటయ్యా అని చెప్పేసానంటే, ప్రియులరా, యేసుక్రీస్తును కేంద్రీకృతముగా చేసుకొని పేతురు చేసినటువంటి పరిచర్య, అలాగే బైబిల్లో మరి కొంతమంది భక్తులు చేసినటువంటి పరిచర్య, ఇది ఈరోజు మనం ధ్యానం చేసే అంశం. పరిచర్య అనేటటువంటిది ఈ రోజున ఎలాగుంది అని చెప్పేసానంటే, పేరుకు పరిచర్య కానీ పరిచర్యలో ఉండవలసినటువంటి పాళ్ళు దైవత్వానికి సంబంధించినటువంటి పాళ్ళు, దేవునికి సంబంధించినటువంటి సంగతులు, యేసుక్రీస్తు వారికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత అనేటటువంటిది చాలా చాలా లోపించింది అనేది మనం గమనించవచ్చు. అది లోపించింది గనుకనే ఎవరికి వారే ఏదో ఒక కొత్త విషయాన్ని చెబుతున్నాము అనేటటువంటి ఫీలింగ్లో చెప్పవలసినటువంటి యేసయ్య గురించి, యేసయ్య మాటల గురించి, బైబిల్ గురించి, బైబిల్లో ఉన్నటువంటి సంగతులను గురించి, ఒక వ్యక్తి యొక్క మారు మనసు గురించి, రక్షణ గురించి, పాపక్షమాపణ గురించి, పరలోకమునకు ప్రవేశించుట కొరకైనటువంటి పరిశుద్ధతను ఎలాగున ప్రతి వ్యక్తి తన జీవితంలో కలిగి ఉండాలో దాని గురించి మాట్లాడేటటువంటి పరిస్థితులు లేవు. కేవలం శరీర సంబంధమైనటువంటి విషయాలను ఆధారం చేసుకొని వాటిని మాత్రమే వచ్చే విశ్వాసులపై ఫోకస్ చేస్తూ వారికి ఉన్నటువంటి మానసిక స్థితిగతులను ప్రియమైన వారురా మరి ఎక్కువగా ప్రదర్శిస్తూ ఒక విధమైనటువంటి స్థితికి వ్యక్తులను తీసుకుని వెళ్ళి తద్వారా మరి ఎవరికి వారే మేమే మా వలననే అన్నట్టుగా ఈ రోజున సేవకులు తయారై కూర్చున్నారు. ఈ దైవ సేవకుల దినోత్సవం సందర్భంగా ఈ మాటలు కొన్ని మాట్లాడడానికి నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మన అంశం లేకపోతే అపోస్తుల కార్యాల గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నటువంటి ఈ వరుస క్రమములో ప్రియులారా నాకు తప్పడం లేదు. ఒకవేళ వింటున్న వారిలో యేసుక్రీస్తు కేంద్రీకృతమైనటువంటి పరిచర్య చేసిన పేతురులాగా, పౌలులాగా, బైబిల్లో ఉన్న మరికొంతమంది వ్యక్తులలాగా గనుక ఉండగలిగితే దేవునికి స్తోత్రం. అలాగునగాక మరి కొంతమంది ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం వారిని. దానిని బట్టి కొన్నిసార్లు నాతో సన్నిహితంగా ఉన్నటువంటి చాలా మంది దైవ సేవకులు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను మాట్లాడుతున్నాను అప్పుడప్పుడు. అది విశ్వాసులకు కూడా కొంతమందికి గ్రహింపు కలుగుతూ ఉంది, కొంతమందికి గ్రహింపు ఏది కూడా లేకపోకుండా నామకార్థ భక్తుల్లాగా గుడ్డెద్దెల్లి చేలో పడినట్టుగా అలాంటి వాళ్ళను వెంబడించడంలో ఏమాత్రం సిగ్గు శరం లేకపోకుండా వెళ్ళేవారు ఉన్నారు. నేను ఈ విషయం చెప్పడానికి కూడా నేనేం సంశయించడం లేదు. ఎందుకంటే క్రీస్తు కేంద్రీకృతమైన పరిచర్యగా అది ఉండకపోతే ఆ పరిచర్యల్లో విశ్వాసిగానో, పరిచారకుడుగానో, లేకపోతే ఆ పరిచర్యకు సహకారం అందించేటటువంటి వ్యక్తిగానో, లేకపోతే ఆ గుంపులో ఉన్న ఒక శతకోటి లింగాలలో ఒక బోడి లింగంగానో నువ్వు ఉండిపోతే నీకు ఏం ప్రయోజనం కలగదు. అది ఖచ్చితం, అది ఖచ్చితం, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ విషయాన్ని ఆత్మ సంబంధమైన పరిపూర్ణత కలిగినటువంటి ప్రతి దైవ సేవకుడు ఖండిస్తున్నాడు. కావాలంటే మీరు సోషల్ మీడియా మనందరికీ అందుబాటులో ఉంది, గమనించండి. ఇక వాళ్ళు కూడా ఏంటంటే దున్నపోతు మీద వర్షం పడింది అన్నట్టుగానే ఎవరు ఎన్ని రకాలుగా ఖండించినా, గద్దించినా, హెచ్చరించినా అవి ఏవి లెక్క చేయకోకుండా మా పబ్బం గడిస్తే చాలు, మాకు మంచి పేరు ప్రఖ్యాతి కలిగితే చాలు, మేము గొప్ప, మా సంఘం గొప్ప, మా సంఖ్య ఇంత అని చెప్పుకోవడానికి మాకు ఒక పెద్ద జన సముద్రం ఉంటే చాలు అన్నట్టుగా కొంతమంది కొనసాగుతున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, రేపు ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట నిలవబడగలిగినప్పుడు ఎవరు ఎంతమందికి సువార్త చెప్పారు, ఎవరు ఎంతమందిని
ప్రభువులోనికి త్రిప్పారో, ఎవరు ఎంతమందిని వారి వారి పాప సంబంధమైన జీవితం నుంచి విడిపించి ఈ లోక సంబంధమైనటువంటి అనేక రకాల పాప భూవిష్టమైనటువంటి స్థితిగతుల నుంచి తప్పించి వారిని వెంటాడి పట్టి పీడిస్తూ ఉన్నటువంటి దుష్ట శక్తుల నుండి విడిపించి ప్రభువు మార్గంలోనికి తీసుకొని వచ్చి ఎందుకు కొరగాని జీవితం జీవించుతున్నటువంటి వ్యక్తులను ప్రభువు సన్నిధిలో ఒక విలువైన వ్యక్తిగా, ఒక విలువ కలిగినటువంటి భక్తి జీవితాన్ని కొనసాగించేటటువంటి ఒక పరిశుద్ధునిగా తీర్చిదిద్దిన తర్వాత ప్రేమైన వారురా, ఆ వ్యక్తి అక్కడ గాక గుంపులో గనక కలిసిపోయి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి అకౌంట్ క్రీస్తునందు ప్రేమైన వారురా, దైవ సేవకునిగా నేను చెప్పగలను, ఎవరు అతని కొరకు ప్రయాసపడ్డారో అది వారి అకౌంట్లోనే రేపొద్దున నా దేవుడు చూస్తాడు తప్ప ఈ రోజున మన ఎదుట ఒక పెద్ద జనసముద్రాన్ని పెట్టుకొని ఇదంతా నాదే, నేనే అని అన్నంత మాత్రాన అక్కడ ప్రభువు ఒప్పుకోడని చెప్పేసి నా ప్రగాఢ విశ్వాసం. నమ్మిన వారందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ద లార్డ్ చెబుదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు బాప్తిస్మం ఇచ్చాడో వాడికే లెక్కప్ప చెప్పాలి. ఒక వ్యక్తి వివాహితుడైన తర్వాత, ఒక భర్త ఒక భార్యను కట్టుకున్న తర్వాత ఆమెకు చెందినవాడే గాని మరొక దానికి చెందినవాడుగా ఉండడు. ఒక స్త్రీ ఒక పురుషుని చేత తాళి కట్టించుకున్న తర్వాత ఆమె అతనికి చెందినదిగా ఉంటుందే తప్ప మరొకరికి చెందినదిగా ఉండదు. సంగమా వినండి, ఒక వ్యక్తి ఒక సేవకుని ద్వారా సువార్తను విన్న తర్వాత, ఒక సేవకుని ద్వారా మార్పులోనికి వచ్చిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, ఒక సేవకుని ద్వారా బాప్తిస్మము పొందిన తర్వాత నువ్వు చచ్చే వరకు ఆ సేవకునితోనే ఉండాలి. తాళి కట్టినప్పుడు భార్యగా భర్తగా ఎలాగునా మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో, దేవుని సన్నిధిలో సంఘం అనేటటువంటి ఈ సహవాసంలో ఒక్క మన దగ్గరే కాదు, ఎక్కడైనా సరే, ఏ సేవకుడు దగ్గరైనా సరే, నువ్వు ఎక్కడ రక్షణ పొందావో, ఎక్కడ నువ్వు విశ్వాసీగా మారావో, క్రీస్తునందు ప్రియమైన వారురా, నువ్వు చచ్చే వరకు అక్కడే ఉండాలి నువ్వు. దేవునికి స్తోత్రం. ఈ విషయంలో నిర్మల్ జయరాజు గారు ఒక మాట అన్నారు. వాళ్ళు విశ్వాసులు అంటారట, ఏ చెయ్యి మా నెత్తి మీద చేతులుంచి మాకు బాప్తిస్మం ఇచ్చిందో ఆ చెయ్యే రేపొద్దున చస్తే మా మీద మొట్టమొదట మట్టి గడ్డేయాలి తప్ప వేరొక చేతికి మమ్ములను మేము అప్పగించుకోము అని సంఘమంతా ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చి ప్రియమైన వారురా, దేవుని సన్నిధిలో ఒక విలువైన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళుతున్నారు అని చెప్పేసి ఆయన మన ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఎక్కడ సేవకుల మీటింగ్కి వచ్చినా ఆ పదాన్ని వాడతాడు ఆయన. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. దేవుని స్తోత్ర, హల్లెలూయా. నిజంగా ఈ విధమైనటువంటి ధ్యాస ప్రతి క్రైస్తవ వ్యక్తికి గనక ఉంటే ఎంత బాగుంటుంది. ఏమండి, ఇవాళ ఎక్కడ ఉంటావు రేపొద్దున ఎక్కడ ఉంటావో తెలియదు. ఇవాళ శ్యాంబాబు పాస్టర్ అంటావు, రేపొద్దున ఎవడిని పట్టుకొని పాస్టర్ అంటావో తెలియదు. ఇట్లాంటి వాళ్ళ కోసం నేనేమనాలనుకుంటున్నానంటే, ఈ మాట కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ, ఏమండి, ఇవాళ ఇతడు నా భర్త, రేపొద్దున నా భర్త ఎవడో, ఇవాళ ఈమె నా భార్య, రేపొద్దున నా భార్య ఎవతో అంటే ఏంటి దాని అర్థం? విలువ ఉంటుందంటారా? గౌరవం ఉంటుందంటారా? ప్రియమైన వారులరా, ఏదో అప్పుడు ప్రయాణం చేస్తా ఉంటే ఒక పాట ఏదో వినబడింది నాకు. ఏమండి, నువ్వు కొట్టినా చంపినా తాళిబొట్టు కట్టినా నువ్వే నాకు మొగుడురా అని చెప్పేసి అది ఒక పాట. అంటే కొట్టినా తిట్టినా చంపినా ఏం చేసినా నువ్వే నువ్వే నువ్వే, నీట ముంచినా పాల ముంచినా ఏం చేసినా నువ్వే అన్నట్టుగా ఒక స్త్రీ తనను తాను అప్పగించుకుంటున్నట్టుగా మొత్తానికి ఎవరో ఒక ఆయన కవిత్వం రాశాడు, ఎవరో ఒక ఆయన గానం చేశాడు. వినడానికి బాగుంది. జీవితంలో కూడా ప్రియమైన వారిలో ప్రతి ఒక్కరూ ఆ విధంగానే ఉండగలిగితే, అలాంటి అంకిత భావంతో ఉండగలిగితే ఎంత బాగుంటుంది. ఎక్కడ ఎవరిని దేవుడు కట్టబెట్టాడో అక్కడే చచ్చే వరకు మనం కట్టుబడి కనుక ఉండగలిగితే ప్రియమైన వారులరా బాగుంటుంది పరిస్థితి. ఆ విధమైన కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించునుగాక. చెబుదాం గట్టిగా. పేతురు పరిచర్యలో ఆనాడు శృంగారమును దేవాలయమునకు వెళుతూ ఉండగా స్వస్థపరచబడిన వాడు, బాగు చేయబడినటువంటి వాడు,
బలపరచబడినటువంటి వాడు, లేవనెత్తబడినటువంటి వాడు వారితో కూడా కలిసి దేవాలయంలోనికి వెళ్ళాడు. ఎవరితో కూడా కలిసి? పేతురు యోహానులతో కూడా కలిసి దేవాలయంలోనికి వెళ్ళాడు. అంత మాత్రమే కాదు, వెళ్ళిన వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? 3వ అధ్యాయం 11వ వాక్యం. అదే అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యం చదువుదాం. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ఏం చేస్తున్నాడంటండి? ప్రజలందరూ పట్టుకొని ఉండగా. ఎవరిని పట్టుకున్నాడు? యోహానును పేతురును పట్టుకొని ఉండగా. ఏమండి, ఎవరిని పట్టుకున్నాడు? ఎవరి ప్రక్కన నిలవబడ్డాడు? ఎవరి చేతికి తన చేయినిచ్చాడు? ఎవరితో కలిసి ఉన్నాడు? చెప్పండి. నేను ఇంతకుముందు మాట్లాడిన మాటలన్నీ ఈ మాటతో లింక్ అయి ఉన్నాయి. ఎవరిని పట్టుకొని ఉండాలి? ఎవరి వెంట ఉండాలి? ఏమండి, ఎవరి ద్వారా మేలు పొందాడు? ఎవరి ద్వారా స్వస్థపరచబడ్డాడో? ఎవరి ద్వారా లేవనెత్తబడ్డాడో? ప్రియమైన వారులారా, ఎవరి ద్వారా రక్షణలోనికి వచ్చాడో? ఎవరి ద్వారా సత్యాన్ని ఎరిగి ఉన్నాడో ఆయన ద్వారానే అన్నట్టుగా ప్రియమైన వారులారా చెప్పండి, ఏం చేశాడట? పట్టుకొని ఉన్నాడట. దేవునికి స్తోత్రం. వాడు పేతురును యోహానును చెప్పండి పట్టుకొని ఉన్నాడట. ఎప్పుడైతే ఇలా పట్టుకొని ఉన్నాడో అక్కడ ఉన్న వారందరికీ ఆశ్చర్యం కలిగింది. ఏమిటి వారికి కలిగిన ఆశ్చర్యం అంటే, ఇతగాడు కుంటివాడు కదా, ఇతగాడు ప్రతిరోజు దేవాలయానికి వెలుపల కూర్చొని భిక్షమడుగునేవాడు కదా, ఏంటి ఈ స్వస్థత ఎలా కలిగింది? ఈ రక్షణ ఎలా కలిగింది? ఈ మేలు ఎలా కలిగింది? ఎలా బాగుపడ్డాడు? ఎందుకు జరిగింది ఇది? అసలు కారణం ఏంటి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మఠం ఏదైతే ఉందో ప్రియమైన వారురా వాళ్ళంతా కూడా ఏకమైపోయి ఆరాధిస్తారట. వీళ్ళంతా కూడా ఏకమైపోయి ఆరాధిస్తే మొత్తానికి చెప్పారు, ఇదిగో పేతురు యోహానులు కలిసి అతగాడి కొరకు ప్రార్థన చేయగా, ప్రార్థన విన్నటువంటి ఆయన ఎవరో యేసు ప్రభు అట. ఆ మధ్య మనం చంపేశాం కదా, సిలువ వేశాం కదా, సమాధి చేసేసాం కదా, ఆయన నామములో వీళ్ళేదో ప్రార్థన చేశారట. ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేశారో అతగాడు వెంటనే స్వస్థపరచబడ్డాడు, బాగుపడ్డాడు అని చెప్పేసి అని చెప్పగానే ప్రియమైన వారు వాళ్ళందరూ కలిసి మొత్తానికి ఎక్కడైతే ఈ మంటపం దగ్గర వీళ్ళందరూ కూడి ఉన్నారో సమకూడి వచ్చారు. జనులందరూ కూడా కూడి వచ్చి ఏమంటారు? 12వ వచనం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చునట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? దేవునికి స్తోత్రం. ఎందుకు మా తట్టు తేరి చూచుచూ ఉన్నారు? ఈ వార్త వినిన వారందరూ కూడా వచ్చేసేసి ఎవరిని చూస్తున్నారంటండి? పేతురు యోహానులను చూస్తూ ఉన్నారట. ఎలా చూస్తున్నారు? వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఎందుకు చూస్తున్నారు? వీళ్ళ ద్వారా అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏమిటి ఆ అద్భుతం? పుట్టింది మొదలుకొని కుంటివాడు వీళ్ళ ద్వారా ఏమయ్యాడు? స్వస్థపరచబడ్డాడు. స్వస్థపరచబడిన కారణాన అతగాడు వారితో కూడా కలిసి దేవాలయములోనికి వెళ్ళి గంతులు వేయించు దేవునిని స్తుతించుచు వారిని పట్టుకొని వారి వెంట తన జీవితాన్ని కొనసాగించుకుంటూ పోతూ ఉంటే ప్రియులరా, అది చూసినటువంటి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యంలో మునిగిపోయి ఆశ్చర్యకరంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటే ఈయన మాట్లాడుతున్నాడు ఒక మంచి మాట. ఈ 12వ వచనంలో చివరి 2 భాగాలు మనం చూసినట్లయితే వీళ్ళు అంటున్నారు కదా, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? మా శక్తి కాదు వారిని స్వస్థపరిచింది, మా భక్తి కాదు వారిని స్వస్థపరిచింది. మీరు అలా చూస్తున్నారు. మీరు చూడవలసింది ఎవరినయ్యా అని చెప్పేస్తానంటే 13వ వచనం, అబ్రహాము ఇస్సాకు యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. కాబట్టి మీరు చూడవలసింది ఎవరినయ్యా అని చెప్పేస్తున్నానంటే ప్రియమైన వారులారా అక్కడ రాయబడి ఉంది ఒక మంచి మాట 16వ వచనంలో.
16వ వచనంలో మూలముగా ఆ, ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఆయన నామమే మీరు చూచి చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. బలపరిచిన దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడండి? ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. దేవునికి స్తోత్రం. జనులేమో పేతురు గారిని, యోహాను గారిని ఆశ్చర్యంగా చూస్తూ ఒక వింతను, విభ్రాంతిని వ్యక్తపరుస్తూ ఉంటే వీళ్ళేం చేస్తున్నారు? అయ్యా, మీరు చూడవలసింది మా వైపు కాదు, మీరు తెలుసుకోవలసింది మా విషయం కాదు. ఈ వ్యక్తి బలపడడానికి, స్వస్థపరచబడడానికి అతడు ఏ నామమందైతే విశ్వాసము కలిగి ఉన్నాడో, అతడు విశ్వాసము కలిగి ఉన్న ఆ నామమే ఆయనను బలపరిచింది, లేవనెత్తింది. ఆ నామమే అతనికి కావలసినటువంటి ఈ సంపూర్ణమైన స్వస్థతను చేకూర్చి పెట్టింది. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ మనకు ఒకటి విషయం అర్థం కావాలి. పరిచర్య చేసింది పేతురు, యోహానులు. పరిచర్య యొక్క ఫలాన్ని పొందింది, పుట్టింది మొదలుకొని నడవలేని కుంటివాడు. అక్కడ జరిగినటువంటి ఒక కార్యాన్ని బట్టి ప్రజలందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఆశ్చర్యపడుతూ ఉన్నప్పుడు వారి మనసు ఎలాగుందంటే, వీళ్ళ ద్వారా ఈ కార్యం జరిగింది, పేతురు యోహాను గారి ద్వారా ఈ కార్యం జరిగింది, ఇది వీళ్ళ చేశారు అని వాళ్ళందరూ చూస్తూ ఉంటే, ఈ పేతురు యోహాను గారు ఏం చేస్తున్నారు? అవును, మేమేం చేసామంటున్నారా? మా వల్లనే జరిగింది అంటున్నారా? మరి ఏమంటున్నారు చెప్పండి? ఏమంటున్నారు చెప్పండి? మా సొంత శక్తి కాదు, మా భక్తి కాదు. దేవునికి స్తోత్రం. ఏం కాదు? మా సొంత శక్తి కాదు, మా సొంత భక్తి కాదు. దేవునికి స్తోత్రం. ఇలా అనేవాడు నిజమైన సేవకుడు. ఎలా అనేవాడు? ఏమనేవాడు? ఏమండి, ఆ మధ్య విన్నా నేను, మన సంఘానికి వచ్చే బిడ్డని ఎవడో ఒకటి అడ్డం కొట్టాడు. అడ్డం కొట్టి అన్నాడట, నేను ప్రార్థన చేస్తే నీకు తలకాయ నొప్పి తగ్గింది. ఏమైంది? నేను ప్రార్థన చేస్తే నీకు తలకాయ నొప్పి తగ్గింది, కాబట్టి ఇక నుంచి నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడికే రావాలి, నాతోనే ఉండాలి. ఎందుకంటే నేను చేస్తే తగ్గింది కదా. ఏమండి? నేను చేస్తే తగ్గింది కదా. ఏమండి? నువ్వు ప్రార్థన చేస్తే తలకాయ నొప్పి తగ్గినంత మాత్రాన నువ్వు చేసినట్టేనా? నువ్వు చేసావా? నువ్వు నమ్ముకున్న దేవుడు చేశాడా? తలకాయ నొప్పి తగ్గినందుకు ఇంత సంతోషిస్తే, ప్రియులరా, యేసు ప్రభు కాలంలో అనేకులు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టాం, అనేక రకాల వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాం, అనేక రకాల బలహీనతల చేత కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తులను ప్రార్థన చేసి మీ నామములో బలపరిచాం, ఎన్నో చెప్పారంట వాళ్ళంతా కూడా. ప్రభు ఒక మాట అన్నాడు, అక్రమము చేయువారులారా, మీరెవరో నాకు తెలియదు. మీరెవరో నాకు, ఎవరన్న మాట ఇది? దేవునికి స్తోత్రం. ఏమండి, మనం ప్రార్థన చేస్తే ఒక చిన్న కార్యం జరిగితేనే మనం ఇంత బిల్డప్ ఇస్తున్నామే. ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే పేతురు, యోహాను గారులు ఇంకెంత బిల్డప్ ఇవ్వాలి. ఆ తర్వాత పేతురు గారి ద్వారా జరిగిన పరిచర్య అంటే మామూలు పరిచర్య కాదు. ఆయన జస్ట్ అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే, జస్ట్ అలా నడుచుకుంటూ వెళతా ఉంటే, ఏమండి, ఆ నీడ పడితే, ఆ నీడ ఎవడి మీద పడిందో, ఏ రోగగ్రస్తుడి మీద పడిందో, ఏ వ్యాధిగ్రస్తుడి మీద పడిందో, నీడ పడగానే కూడానట వాళ్ళు స్వస్థపరచబడ్డారట. దేవునికి స్తోత్రం. ఏం పడితే? ఏమండి, ఆ తర్వాత ప్రియమైన వారురా, ఈ కచ్చిఫ్లునే చూసారా? ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారులేండి కచ్చిఫ్లు. మేము ప్రార్థన చేసిన కచ్చిఫ్లు, మా కచ్చిఫ్ మీ ఇంట్లో ఉండాలి. ఏమండి, మేము ప్రార్థన చేసిన ఆయిల్ డబ్బాలు, ఇది మీ ఇంట్లో ఉండాలి. ఏమండి, ఇది మేము ప్రార్థన చేసిన ప్రేయర్ మ్యాట్, ఇది మీరు కొనుక్కోవాలి అని చెప్పేస్తాను. ప్రియమైన వారురా, ఇప్పుడు రకరకాల బిజినెస్లు చేస్తున్నారులేండి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇటువంటి బిజినెస్ పెట్టాలి అనుకుంటే, పేతురు గారు, ప్రియమైన వారురా, ఇప్పుడున్న వాళ్ళలో ఎవడు సరిపోతాడండి? ఎవడు సరిపోతాడు? ఈ కొబ్బరి నూనె డబ్బాలు అమ్మేవాడు సరిపోతారా?
ఈ హ్యాండ్ కర్చీఫ్లు అమ్మేవాళ్ళు సరిపోతారా? లేకపోతే మాదే గొప్ప సంఘం, మాదే పెద్ద సంఘం, మేమే అని చెప్పేస్తాను ఈ బడాయి కొట్టుకునే ఈ కార్పొరేట్ బోధకులు సరిపోతారా? పేతురు గారి దగ్గరికి బిజినెస్ పెట్టాలనుకుంటే హల్లెలూయా వచ్చింది ఒకసారి ఆయనకు ఆలోచన. ఏమండి, ఆ రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు యేసయ్య రూపాంతరం చెందితే ఆకాశం తెరవబడి పరలోకం నుండి ఎవరు వచ్చారు? మోషే, ఏలీయాలు దిగి వచ్చారు. ఏమండి, ఎప్పుడైతే వారు దిగి వచ్చారో ఆ ప్రాంతం అంతా కూడా మహామహిమతో నింపబడిపోయిందట. ఇదంతా కళ్ళారా చూశారు వీళ్ళు. చూసిన వీళ్ళు అంటారు, ప్రభువా ఇదేదో బాగుంది నాయన, మనం ఇక్కడ ఉండటం మంచిది. ఏమండి, నీకొకటి, ఏలియా గారికి ఒకటి, ఆ తర్వాత మోషే గారికి ఒకటి, ముగ్గురికి 3 గుళ్ళు కట్టేస్తాం ఇక్కడ. భక్తులు ఎవరైనా ఏదైనా చెప్పుకోవాలనుకుంటే వాళ్ళు మాత్రం వాళ్ళే ఎక్కువస్తారు పైకి. బిజినెస్ పెడదాం అన్నాడు. తండ్రి అంటాడు, పిచ్చమొహమోడా, బిజినెస్ పెట్టడానికి అది నా కుమారుని పంపించింది. సర్వలోకానికి సృష్టికి, సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి, అలాగే అనేకుల కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన పంపబడ్డాడు. కాబట్టి మీరు ఆయనకు కాదు చెప్పాల్సింది, ఆయన మీకేం చెప్తాడో అది చెయ్యండి అని చెప్పేసి స్వరం వినబడినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. దేవుని స్తోత్రం. అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు నీవు లేచి నిలువుము, నేను కూడా నీ వంటి నరుడనే అని చెప్పి అతనిని లేవనెత్తేను అని రాయబడింది అక్కడ. దేవుని స్తోత్రం. ఏమండి, ఎన్నెన్నో చేసుకుంటూ మంచి పేరు సంపాదించినటువంటి వాడు. దీనిని బట్టి అతనిని దేవుడు ప్రేమించి ఇతనికి ఇంకా సర్వోత్తమమైనటువంటి దేవుని మార్గముల గురించి తెలియజేయబడాలి, అందుకొరకు పేతురు గారు వెళ్ళాలి అని చెప్పేసి దేవుడు ఉద్దేశించి దర్శనంలో పేతురు గారితో మాట్లాడడం, దర్శనంలో కొర్నేలి గారితో మాట్లాడడం అదంతా మనకు కనబడుతుంది. అందుచేత కొర్నేలి తన దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళలో 2 పంపించి పేతురు గారిని పిలిపించుకుంటాడు. వీళ్ళకి అక్కడ దర్శనం, ఇక్కడ దర్శనం, అవన్నీ సరే అది వేరే విషయం. ఈ పిలిపించుకొని క్రీస్తును ప్రేమిన వారురా పేతురు గారు వస్తూ ఉంటే వచ్చే సమయానికి కొర్నేలి గారు చేసిన పనేమిటో ఇక్కడ రాయబడి ఉంది. ఎప్పుడైతే ఆయన ఎంటర్ అయ్యాడో ఇంటి లోపలికి, వెంటనే కొర్నేలి అతనిని ఎదుర్కొని, 25వ వచనం, అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి, ఎక్కడ పడ్డాడంటండి? ఎవరు? కొర్నేలి. ఎవరి పాదాల మీద? పేతురు గారి పాదాల మీద. పేతురు గారు ఎవరు? అపోస్తలుడు, యేసు ప్రభు శిష్యులలో ఒకడు. ఆ ద్వారా సంఘ స్థాపన జరిగింది. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఆయననే పిలిపించుకోమని దేవుడు కొర్నేలితో మాట్లాడాడు. అందుచేత పిలువబడ్డాడు. పిలువబడిన వాడు వస్తూ ఉండగానే, మరి కొర్నేలి ఏమైనా సర్వసామాన్యమైన వ్యక్తి? సర్వసామాన్యమైన వ్యక్తి? ఏమండి, శతాధిపతి. చెప్పండి ఎవరట? శతాధిపతి అంటే 100 మంది అధిపతుల పైన ఆయన అధిపతి. దేవునికి స్తోత్రం. చాలా పెద్ద పోస్టు, చాలా పెద్ద ఉద్యోగం, చాలా ఉన్నతమైనటువంటి స్థితి, గొప్ప అధికారం కలిగినటువంటి వాడు. అయినప్పటికీ కూడా దైవ సంబంధమైన విషయాలలో ఆయనకున్నటువంటి భయభక్తులను బట్టి, ఆయన ఎరిగి ఉన్న ధర్మశాస్త్ర సంబంధమైన నియమ నిబంధనలను బట్టి దైవజనుడు వస్తూ ఉన్నాడు అని చెప్పేసానంటే తనకేమి పట్టనట్టుగా అయ్యగారు కుర్చీలో కూర్చొని కాలు మీద కాలేసుకొని అవసరమైతే 2 పనుల చేత ఒళ్ళు నొక్కించుకుంటా, ఇంకొక 2 చేత కాళ్ళు పట్టించుకుంటా కుర్చీలో కూర్చోలేదు, లేకపోతే హాయిగా మంచం మీద పడుకోలేడు. ఏం చేశాడు? పేతురు గారు వస్తూ ఉంటున్నాడు అని చెప్పేసిన విషయం తెలవగానే అతనికున్న పనులన్నీ అప్పటికే ఇంటి నిండా బంధువులు ఉన్నారు, అప్పటికే ఇంటి నిండా తన సహోద్యోగులు ఉన్నారు, అప్పటికే తన ఇంటి ప్రక్కల ఉన్నటువంటి వారిని ఎంతో మందిని ఆహ్వానించాడు. ఎందుకంటే దైవజనుడు మన ఇంటికి వస్తున్నాడు, దేవుని ప్రతినిధి మన ఇంటికి వస్తున్నాడు, దేవుని ఆశీర్వాదాలు పట్టుకుని వస్తున్నాడు.
మనకు నడవవలసిన మార్గాన్ని బోధించడానికి దేవుడు ఏది మనకు చెప్పమని చెప్పి పంపించాడో ఆ బోధకుడు, ఆ సేవకుడు వస్తున్నాడు కాబట్టి అని రండి అని ప్రియులరా అందరూ పిలిపించుకున్నాడు. అందరూ అక్కడ ఉన్నారు. అయినప్పటికీ కూడా పేతురు ఎంటర్ అవుతూ ఉండగానే అతగాడు ప్రియులరా వారందరిని విడిచి ఎవరిని ఎదుర్కొన్నాడంటండి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే విశ్వాసులలో కూటమి పెడతానికి వెళితే ఏమండి ఆ విశ్వాసం ఎక్కడుందో పాస్టర్ గారు ఎత్తుకోవాలి, లేకపోతే పాస్టర్ గారు ఎత్తుకోవాలి. ఏమండి అప్పుడు వరకు ఇంకా పనులవో, అప్పుడు వరకు ఇంకా స్నానాలవో, ఇంకా నైటీ మీదే ఉంటారు. అప్పుడు వరకు ఇంకా విడ్డూరం ఏంటంటే పిల్లరా జుట్టంతా ఎరబోసుకుని అప్పుడు తెస్తారు చిక్కు. ప్రియులరా మీకు చెప్పనివ్వండి, ఇది మాత్రం కూడా క్రమము కాదు. మన ఇంటిలో పెట్టుకునే గృహ కూడిక సాయంత్రం ఇంట్లో అనుకుంటా. ఏమండి పోయినసారి నైటీ మీద కనపడ్డా, సాయంత్రం చెప్తాను ఈ సంగతి. ఏమండి ప్రియులరా వినండి, మీ ఇంటిలో గృహ కూడిక 7 గంటలకు అని చెప్పేస్తానంటే ఎట్టి పరిస్థితులలో 6:45 మీ పనులన్నీ పూర్తయిపోయి కూడిక మీరు ఎక్కడైతే ఏర్పాటు చేస్తున్నారో అక్కడ మోకాళ్ళ మీద ఉండాలంతే, అక్కడ ప్రార్థనలో ఉండాలంతే. అయ్యా ఈరోజు మా ఇంట్లో కూడిక, నీ సేవకుడు వస్తున్నాడు, నీ సేవకురాలు వస్తున్నారు, వారు కాదయ్యా వచ్చేది మా అమ్మ బాబాయ్గా. అమ్మ బాబాయ్ అయితే ఇంట్లో, లేకపోతే మీ ఫ్రెండేగా, లేకపోతే మీకు తెలిసిన వాడేగా, మీ అంకులేగా, అమ్మ సహారిగా మన అంకులేగా, అంతేనా? మీకు ఏ ఫీలింగ్ ఉంటే దాని ఫలమే పొందుతారు. మీకు ఏ ఫీలింగ్ ఉంటే మీరు దాని ఫలమే పొందుతారు. అదిగో ప్రవక్త అని కనుక మీకు ఫీలింగ్ వస్తే ఇంటికి వచ్చే సేవకుడి విషయంలో అలాగని ఎవరిని పడతాడు రాని బాగా సుమా. నాకు నా భార్య ఒక్కతే నాకు ఎట్టాగో, నా భార్యకు నేను భర్తగా నేను ఒక్కనే ఎట్టాగో, అలాగే సేవకులుగా ప్రియులు ఎంతమంది ఉన్నప్పటికీ మీ ఆత్మీయ తండ్రి ఒక్కడే, మీ దైవజనుడు ఒక్కడే. ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చు. ఎంతమంది? ఎవరాళ్ళు? ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చు, బోధకులు 10,000 మంది ఉండొచ్చు. వాడు బోధకుడే, వాడు అంటున్నా ఏమనుకోబాకండి, వారు బోధకులే. మనకు బోధ చేయడానికి వచ్చాడు కదా, బోధ బాగుంది కదా, ఏమండి ఈ మధ్య ఏసీ చర్చి కదా అని చెప్పేసి పోతున్నారంట. ఖమ్మంలో గొడవ అందరు పాస్టర్లు. ఏమండి ఓ పాస్టర్ గారు అడుగుతున్నాడు, ఉపవాస కూటాలు పెట్టుకుంటే సంఘానికి ఉపవాస కూటాలు అని చెప్పినప్పుడు ఏమండి ఏసీ సెంట్రల్ చర్చి అని చెప్పేసి దేశమంతా వాళ్ళ పోస్టర్లు ఎందుకండి అని చెప్పేసి 10 మంది అడిగారు నన్ను. 10 మంది అడిగారు నన్ను. మొన్న ఎక్కడో కలిస్తే మళ్ళీ వచ్చి వాటేసుకుంటున్నాను నన్ను. ఒక సిగ్గులేనోడా, చేసిన పనికి కనీసం ఇంత లేదు, మళ్ళీ ప్రేమ లవ్ వద్దు, నీ కవుగులింత చాలా మోసకరం అని చెప్పేసి అన్నా నేను. కొడుకు నీ కవుగిలింత మోసం, నా సంఘం నుంచి నీ దగ్గరకు వస్తాడు, మాట మాత్రం నన్ను అడగలేదు కారణం అని చెప్పేసి అని ఎదురు పడగానే కవుగలించుకుంటావా నువ్వు? అడగాల్సి వచ్చింది, మనం చాలా సీరియస్ కావాల్సి వచ్చింది. ప్రభువునందు ప్రియమైన వారు వినండి, ఏం మాట్లాడుతున్నానయ్యా అని చెప్పేస్తానంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు గమనించండి. యేసు రక్తమే జయం. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొర్నేలి పేతురు వస్తూ ఉంటే చెప్పండి ఏం చేశాడు? ఎదుర్కొన్నాడు. ఎదుర్కోవడం మాత్రమే కాదు, ఇంకా ఏం చేశాడు? మరి మీరేం చేస్తారు? అలాగని మిమ్మల్ని పాదాల మీద పడమని నేను అసలు చెప్పను సుమా. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు వచ్చే సమయానికి మీరు రెడీగా ఉంటే చాలు, పాదాల మీద పడినట్టే. పాస్టర్ గారు వచ్చే సమయానికి ఒక కప్పు ప్యాకెట్ పాలు కాదు కానీ మన కేంద్రంలో మీ పాలు చూస్తే ఒక కప్పు ఎక్కువ వద్దు మళ్ళీ అట్టని. హల్లెలూయా, చాలు. ఏంటది? గ్లాస్ మంచినీళ్ళు చాలు, రాగానే ప్రేమతో కూడిన వందనాలు చాలు. దేవుని స్తోత్రం. కానీ కొర్నేలి గమనించండి ఏం చేశాడంటండి. లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను. పేతురు గారు అప్పుడు మంచి బిల్డప్ కొట్టి, అది పాస్టర్ అంటే అట్లా ఉండాలి అని అన్నాడా?
ఇంకొంచెం రొమ్మెరుగా తీసుకున్నాడా? ఇగో పాదాల మీద పడ్డవుగా శూది అన్నాడా? ఆ మధ్య మన దగ్గర ఒక బోధకుడు వచ్చాడు, నాకు చాలా బాధ అనిపించింది. అలాగని పెద్ద వయసుడేం కాదు, పొట్టంగునోడేం కాదు, ఎవడు కుర్రోడే ఏడు సెట్స్ చెప్తాడు వాక్యం. ఎంత ఆత్మీయుడు అనిపిస్తుంది నాకు. కానీ ఆ సన్నివేశం చూసిన తర్వాత అబ్బా అబ్బా, ఆయన కాళ్ళ షూ తీయడానికి ఆయన వెనకాల ఒక అసిస్టెంట్ నానా. కనీసం నా వాటర్ బాటిల్ పట్టుకోరు మీరు, నా బైబిల్ అన్నా పట్టుకోరు మీరు, అసలు మీకు అది ఛాన్స్ ఇస్తేగా. ఆయన కాళ్ళ షూ ఇప్పడానికి ఆయనకి వెనకాల ఒక అసిస్టెంట్, ఇంకా కొంతమందికి బైబిల్ పట్టుకోవడానికి ఒక అసిస్టెంట్, ఇంకా కొంతమందికి ఆయనకి మైక్ ఇవ్వడానికి ఒక అసిస్టెంట్. సరే ఉండొచ్చు, దేవునికి స్తోత్రం, యేసు రక్తమే జయం, హల్లెలూయా. వాళ్ళ ఆట ఆడుతుంది ప్రస్తుతానికి, ఆడనివ్వండి. ఎరా బాబు, నువ్వు అసలు పరిచయం చేయడానికి వచ్చావా, పరిచయం చేయించుకోవడానికి వచ్చావని చెప్పేసి రేపొద్దున ఆయన కదా లెక్కడిగేది, అప్పుడు కదా డొక్క తింపబడేది. వాస్తవానికి బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే బోధకులు రెండు రకాల తీర్పులు ఉన్నాయి కాబట్టి మీలో అనేకులు అసలు బోధకులే కావద్దురా బాబు అని చెప్పేసి అంటే వీళ్ళు బోధకులు అయిన తర్వాత ప్రియమైన వారురా బాగా ప్రెస్టేజ్ ఎక్కువైపోయింది, స్టైల్ ఎక్కువైపోయింది. 10 మంది కనుక వెంటబడి వస్తూ ఉంటే, 4 కుర్రోళ్ళు కనుక వెంటబడి ఫాలోయింగ్ పెరిగితే ప్రియమైన వారురా అబ్బో మామూలుగా ఉండట్ల కథ. మరి ఇప్పుడు పేతురు గారికి ఎంతమంది బాడీ గార్డులు ఉన్నారు? పేతురు గారికి ఎంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు? పేతురు గారి యొక్క చెప్పులు ఇవ్వడానికి ఎంతమంది ఉన్నారు? పేతురు గారి యొక్క ఎవరు ఉన్నారా? లేరు. ఎవరు లేకపోయినా శతాధిపతే పాదాల మీద పడితే పేతురయ్య అంటాడు ఒక మంచి మాట, అయ్యా నీవు లేచి నిలువము, నేను కూడా నీ వంటి నరుడు అనేది ఎవరికి స్తోత్రం. ఈడు సేవకుడు అంటే, ఈయన సేవకుడు అంటే ఎందుకు ఏమన్నాడు? నేను నీ వంటి నరుడనే, నీతో సమానమే, నువ్వెంతో నేనంతే, నిన్ను సృష్టించింది దేవుడు, నన్ను సృష్టించింది దేవుడు, నిన్నేమో అధికారిగా పెట్టాడు, నన్నేమో దైవ సేవకుడిగా చేశాడు, అపోస్తులుడిగా చేశాడు. ఎందుకు నా పాదాల మీద పడతావు, ఎందుకు అని ప్రియమైన వాళ్ళ పేతురు ఆయనను లేపి నిలవమని చెప్పి అతనికి చెప్పవలసినటువంటి అద్భుతమైన సువార్త అంతా కూడా ప్రియమైన వాళ్ళ చెప్పినట్టుగా దేవుని యొక్క లేఖనాలలో మనము చూడగలుగుతాము. దేవునికి స్తోత్రం. చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఈ కాలపు సేవకులు ఎవరైనా అంటారా? ఏమండి, పాస్టర్ల కాళ్ళ మీద పడి పాదాభివందనాలు చేయవచ్చా? ఏమండి, పూజారులు కాళ్ళ మీద పడి వందనాలు చేయవచ్చా? ఏమండి, నీ యజమాని కాళ్ళ మీద పడి నువ్వు నమస్కారం చేయవచ్చా? ఏమండి, కానీ నా కాళ్ళ ముందే చేయించారు కొన్ని సందర్భాల్లో. ప్రియమైన వారు వినండి, ఈ విషయాలన్నీ కూడా వాక్యానికి ఎంతో 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 విరుద్ధం. ప్రతి ఒక్కడు దేవుని చేత సృష్టింపబడిన వాడే. ఒకవేళ వాళ్ళ స్థితిగతులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఉండొచ్చామో కానీ హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళ కాళ్ళ మీద పడతాను అని చెప్పేసి అంటే దేవుని యొక్క వాక్యము ప్రియమైన వారు అందుకు ఏ మాత్రము కూడా చెప్పండి ఒప్పుకోదు, ఏ మాత్రం కూడా ఒప్పుకోదు. పేతురు గారి కాళ్ళ మీద పడ్డాడు కొర్నేలి. అనామహుడు కాదు, కొర్నేలి మామూలోడు కాదు. ఎవరంట? శతాధిపతి. దేవునికి స్తోత్రం. అయితే ఒకటి, కొర్నేలిలో అది తగ్గింపును సూచిస్తూ ఉంది, కొర్నేలిలో అది వినయాన్ని సూచిస్తూ ఉంది, కొర్నేలిలో దైవ సేవకుడిని గౌరవపరిచే విధానాన్ని సూచిస్తూ ఉంది. అందుకు కొర్నేలిని మనం అప్రిషియేట్ చేయవలసిందే. మన విశ్వాసులు కొంతమంది ఉంటారు, కనీసం పాస్టర్ గారు కనపడితే వందలు కూడా చెప్పరు. ఏమండి, కనీసం వందనాలు కూడా చెప్పరు కొంతమంది. హల్లెలూయా. ఏమండి, అంటే పాస్టర్ గారు మీకు వందనాలు చెప్పట్లేదని చెప్పేసి అప్పుడప్పుడు ఈ వాక్యం చెప్పి రివెంజ్ తీర్చుకుంటారా అని అంటారేమో. ప్రియమైన వారు గమనించండి, దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నటువంటి మాట, నేను కూడా నరుడని అని చెప్పి అతనిని ఏం చేశారంటే అండి, లేవనెత్తినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకొంచెం మనం ముందుకు వెళితే అదే అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము ప్రియమైన వారు వాక్యాన్ని మనం చదువుకుందాం రండి. 25, 26 వచనాలు. వాక్యము బోధించి అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము
నానా చదవండి 14-15 వచనాలు. అపోస్తలులైన బర్నబాయు అపోస్తుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని తమ వస్త్రములను చింపుకొని సమూహములోనికి చొరబడి అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల ఎవరు? నరులమే. ఎవరు? మేము నరులమే. వీళ్ళెవరు? పౌలు. ఎవరండి? పౌలు, బర్నబా. ఇంతకు ముందు పేతురు, యోహానులు, ఇప్పుడు పౌలు, బర్నబా. వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరు ఏమాత్రం తక్కువ కాదు. ఇంకొక రకంగా చెప్పాలి అని చెప్పేస్తానంటే వాళ్ళకంటే వీళ్ళ స్థాయి ఇంకా అంటే ఇప్పటికి పెరగలేదు కానీ క్రమక్రమంగా పెరిగిపోతుంది. ఎందుకంటే పౌలు రాసినన్ని పత్రికలు ఎవరు రాయలా. పౌలు తిరిగినంత సువార్త కోసం ఎవరు తిరగల. పౌలు కట్టినన్ని సంఘాలు ఇంకెవరు కట్టలా. అందుచేత పౌలు యొక్క స్థానాన్ని ఆధ్యాత్మికంగా చాలా పెద్దది అని అంటా నేను ఒక రకంగా. అయితే పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ వాళ్ళందరితో అంటూ ఉన్నాడట, తమ వస్త్రములను చింపుకొని సమూహములో చొరబడి అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? ఏం చేశారు ఇంతకు వీళ్ళు? 7వ వచనం నుంచి మనం చదవాలి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదివితే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఏమని? లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువుమని చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను. జన సమూహములు గంతులు వేసి నడువసాగెను. ఎప్పుడు పౌలు మాటలాడుట వినినప్పుడు. పౌలు అతనిని తేరి చూస్తే అతగాడు స్వస్థపరచబడుటకు కావలసిన విశ్వాసం ఉందని గ్రహించి జస్ట్ నోటితో ఒక్క మాట సెలవిచ్చాడు అంతే. ఏమని సెలవిచ్చాడట? నీ పాదములను మోపి సరిగా నిలవబడు. హల్లెలూయా. ఎలా నిలబడు? సరిగా నిలవబడు. సరిగ్గా అంటే అప్పుడు దాకా వాడికి నిలవబడటం చేత కాదు. ఒకవేళ నిలవబడగలిగినా ఏమండి ఆ పాదాలలో బలం లేదు గనక, బలహీనుడు గనక ఏదో నిలబడినట్టు నిలబడతాడు కానీ వెంటనే పడిపోతాడు. ఏదో ఒకటి ఆధారం కావాలి. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుతున్న వారులారా, ఎలా నిలబడుతున్నావు నువ్వు? ఎలా స్థిరపడుతున్నావు నువ్వు? చక్కగా సరిగా నిలబడగలిగినట్టుగా నిలబడవలసినట్టుగా ప్రియమైన వారులారా నిలబడగలిగితే బాగుంటుంది. ఇతనికేమో పాదాలు బలహీనం, కొంతమందికేమో మనసు బలహీనం, కొంతమందికేమో నోటి మాట బలహీనం, మరి కొంతమందికేమో ప్రియమైన వారురా మరొక రకమైన బలహీనం. ఏదో ఒక బలహీనతను ఆధారం చేసుకొని నిలబడవలసిన చోట నిలబడరు. మీకు ప్రారంభంలో కొన్ని విషయాలు చెప్పాను, కావాలంటే మీరు తర్వాత ఛానల్ ద్వారా వీక్షించండి. వాక్యం ఇక్కడ మనం చూసినప్పుడు పౌలు ఈ మాట ఎప్పుడైతే పలికాడో అతడు వెంటనే శక్తి పొంది బలము పొంది లేచి గంతులు వేయసాగాను అని రాయబడి ఉంది 11వ వచనంలో. ఎప్పుడైతే ఇతడు గంతులు వేశాడో వచ్చిన జనులందరూ కూడా ఏం చేశారు? జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకోయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసిరి. హల్లెలూయా.
ఏం వేశారంటండి? ఏమని? ఎవరు దిగి వచ్చారు? ఎవరు దిగి వచ్చారు? చెప్పండి, ఆ మాట చెప్పండి. దేవతలు. దేవతలు, దేవుళ్ళే దైవ రాజ్యాన్ని వదిలి ఈ భూమి మీదకి దిగి వచ్చారు. ఎవరిని పట్టుకున్నట్టున్నమాట ఇది? పౌలు బర్నబాని పట్టుకుని ఉంటున్నమాట. అంటే పౌలు గారి ద్వారా, బర్నబా ద్వారా, అలాగే అతకు ముందున్నటువంటి పేతురు ద్వారా, యోహాను గారి ద్వారా, ఇంకా మిగిలినటువంటి అపోస్తులందరి ద్వారా దేవుడు చేసిన కార్యాలు అంత గొప్పవి. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు ఒక మాట, మీరు నా యందు విశ్వాసం ఉంచితే మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. గొప్ప కార్యాలు చేస్తారు. యేసే చెప్పిన మాట ప్రియమైన వారురా, ఆయన శిష్యుల విషయంలో అక్షరాల నెరవేర్చబడతా ఉంది. ఇక్కడ వీళ్ళ ద్వారా జరిగినటువంటి ఈ అద్భుతాన్ని బట్టి, ఈ స్వస్థతను బట్టి అక్కడ ఉన్న వారందరూ కూడా అన్నట్టు ప్రియమైన వారురా, లుకోయోనియా భాషల్లో దేవతలు మనుష్య రూపము దాల్చి మన మధ్యకు దిగి వచ్చారు. ఇది దేవతల వలన జరిగే కార్యమే తప్ప మనుషుల వలన జరిగే కార్యము కాదు అని చెప్పేసి ఆ ఊర్లో ఒక దేవాలయం ఉంటే, ఏంటి ఆ దేవాలయం పేరు? 12వ వచనం నేను చదువుతున్నా వినండి. దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. 11వ వచనం. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలెననియుండిరి. అబ్బా, ఆ ఊర్లో ఏ ఆలయం ఉందంట? ఆ ఊర్లో ఉన్న దేవుడి పేరేంటండి? ద్యుపతి అనండి. ద్యుపతి. ఫుట్ నోట్లో నెంబర్ 1 కిందకు వస్తే బృహస్పతి. బృహస్పతి గ్రహాలలో ఒక గ్రహం. గ్రహాన్ని కూడా ఆనాటి జనులు దేవుడిని చేశారు. దేవుడిని చేసి ఆ బృహస్పతి పేరు మీద ఆ యొక్క ఊరిలో, ఆ లుస్త్రాలో ఒక ఆలయం కట్టారు. అందులో ఒక విగ్రహాన్ని పెట్టారు. పెట్టిన విగ్రహానికి రోజు పూజ చేయడానికి పూజారి గారు రావడానికి ఎడ్ల బండి ఏదో ఉండేదట. చేయడానికి, అర్పించడానికి నైవేద్యం ఏవో ఉండేయట, పూల మాలలేవో ఉండేయట, బలి అర్పణలేవో ఉండేయట. అయితే ప్రియమైన వారు లుస్త్రలో వీళ్ళు ప్రవేశించి వీళ్ళ ద్వారా ఈ కార్యం ఎప్పుడైతే జరిగిందో ప్రజలందరూ కలిసి ఇప్పుడు గుళ్ళో ఉన్న దేవుడికి కాదు మనం చేయాల్సింది పూజ. ఎవరు కాదు? చెప్పండి కొంచెం గట్టిగా. గుళ్ళో ఉన్న దేవుడికి కాదు మనం చేయాల్సింది పూజ. మనం అర్పించవలసిన బలి గుడిలో ఉన్న ద్యుపతికి కాదు. ఏమంటే మనం అర్పించవలసింది గుడిలో ఉన్న ద్యుపతికి. ఈ పూజ చేయడానికి వచ్చిన పంతులు గారికి సంబంధించిన ఆ పదార్థాలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ ఆ గుడిలో నుండి బయటికి తీసుకొని రండి. కారణం ఏంటంటే ఇప్పుడు దేవతల్లే మనుష్య రూపము దాల్చి మన మధ్యకు దిగి వచ్చి ఉన్నారు గనుక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, బర్నబాకు ద్యుపతి అని, పౌలుకి హెర్మే అని పేరు పెట్టి పట్టణము ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారము ఎదుగు తీసుకుని వచ్చి సమూహముతో కూడా కలిసి బలి అర్పింపవలెనని ఉండెను. ఏమర్పిస్తారట? ఎవరికి? పౌలు బర్నబాకి. ఏమర్పిస్తారట? బలి అర్పించాల్సింది ఎవరికండి? అంటే ఒక వ్యక్తికి అభిమానం కలిగితే ఒక వ్యక్తి మీద ఏం చేస్తున్నాం అర్థం కదా. ఏమంటే ఒక వ్యక్తి మీద ఒక ప్రేరేపణ కలిగితే ఇది సబబా కాదా, ఇది దైవానికి సంబంధించిందా, మానవత్వానికి సంబంధించిందా అనే గ్రహింపుకి ఏది కలగదే. లేదు. ప్రియమైన వారు, అదే ఈ కాలపు మన పాస్టర్లు అయితేనా, ఈ కాలపు దైవ సేవకులు అయితేనా అటువంటి అద్భుతమే జరిగి ఊరు వాడంతా ఏకమైపోయి ఈ రకంగా నిన్ను పూజిస్తాం, ఈ రకంగా నిన్ను ఘనపరుస్తాం, ఈ రకంగా నిన్ను ఆరాధిస్తాం, ఈ రకంగా నీ దగ్గర బలర్పిస్తాం అని చెప్పేస్తాను కనుక అంటేనా. ఏమండి, మా అయ్యగారులు ఎంత పెద్ద బిల్డప్ కొడతారు. దేవునికి స్తోత్రం. ఒక రకంగా చెప్పాలంటే అట్ట బిల్డప్ కొట్టినోడు 10 బాగుంది. ఏమండి, కనీసం ఖమ్మంలో ఒక పాస్టర్ గారిని సభల సందర్భంగా కలిసి స్వామి గారు వచ్చినప్పుడు, పిఎస్ స్వామి గారు వచ్చినప్పుడు సభల సందర్భంగా కలిసి ఆ పాస్టర్ గారిని ఆహ్వానిద్దామని చెప్పేసి ఆ పాస్టర్ గారి సంఘానికి వెళితే, మందిరానికి వెళితే సంఘం అంతా కొద్దిమంది ఉన్నారు కింద, ఆయన ఎక్కడో పైన 3వ అంతస్తులో ప్రార్థన చేసుకుంటున్నాడట. ఏమండి, మరి ఏం చేస్తున్నాడో తెలియదు చెప్పిన మాట.
ఏమండి ఒక అరగంట టైం పట్టిద్దండి అన్నారు. సరే పెద్ద ఆయన కదా, పెద్ద పాస్టర్ గారుగా, అయితే అయిందిలే. అంతకంటే ఇంకా పెద్ద పాస్టర్ గారు వస్తున్నాడు కదా స్వామి గారు, ఏమంటే సంగతి తెలియజేస్తే 4 మాటలు వింటారు కదా, సంఘానికి చెప్తారు కదా అని చెప్పేసి అరగంట వెయిట్ చేశానండి. రాలా రాలా రాలా. ఆ తర్వాత పక్కన ఇంకో 2 చర్చలు ఏవో ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేసేసి తిరిగి వచ్చి మరలా ప్రియులు అరగంట వెయిట్ చేసినా కూడా ప్రియమైన వారు ఆ పాస్టర్ మాత్రం ఆ పైనుంచి కిందకి రాలా. తోటి పాస్టర్ కలవడానికి పాస్టర్ రాలా కిందకే. ఏమండి ఒక పాస్టర్ పని చేసేవాడు మరొక పాస్టర్ వచ్చి కలిస్తే కనీసం కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ ఇష్టపడని వాడు సంఘం విషయంలో ఏం పరిచయం చేస్తాడు నాకు అర్థం కాదు. వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్ పెడతారు ఇక్కడ. పేరు చెప్పిన హోసన్నా మినిస్ట్రీస్. వెళ్ళి చూడండి, అప్పుడు టెస్ట్ చేసి చూడండి మీరు కావాలంటే. ఏమండి సేవకుడిని తోటి సేవకుడు అని చెప్పేసి సభలు పెడుతున్నాం కదా అని చెప్పేసి వెళితే కనీసం దిగి రాలా, పైకి రమ్మని చెప్పలా. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళంతా పౌలు గారి కంటే గొప్ప, బర్నబా కంటే గొప్ప, ఏమండి పేతురు కంటే గొప్ప, యోహాను కంటే గొప్ప, ఎవరికంటే గొప్ప వీళ్ళు? ఏంటో ఈ పాస్టర్స్ డే రోజున ఇలా వస్తుంది ప్రసంగం. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా, హల్లెలూయా. ఒకవేళ మీ పాస్టర్ గారు మీరు పిలిచినప్పుడు రాలేదనుకోండి, ఏమండి చంద్రకళ మొన్న 2 సార్లు పిలిచింది, అర్జెంట్ ఎమర్జెన్సీ కాల్. ఏమండి ఉరుకులు పరుగులే. మీరు పిలవాలి కానీ ప్రియమైన వాళ్ళని తింటా ఉండగా పక్కన పెట్టేసి వచ్చేసిన సందర్భాలు ఎన్నో. బయటకు వచ్చి మాట్లాడినా, మీ గృహాలు దర్శించినా, మీ అవసరం ఏమిటో గుర్తించి దాని కొరకు ప్రార్థించిన సందర్భాలు ఎన్నెన్నో. మా పై నాయకత్వం మాకు అలాగ నేర్పలా. మమ్మల్ని విశ్వాసంలో రక్షణలో నడిపించినటువంటి మా పాస్టర్ గారు మాకు అలా నేర్పలా. అలా నేర్పి ఆ పెత్తనం చేసే విధానం, ఆ బడాయి కోరు జీవితం కనుక నేర్పినట్లయితే ప్రియమైన వారురా ఎలా ఉండేదో. బర్నబాస్ గారు ఎప్పుడు చెప్పే మాట ఏమిటంటే సంఘానికి ఎప్పుడు అందుబాటులో ఉండండి. సంఘం తర్వాత మీ బయట కార్యక్రమాలు. ఒక నిరుపేద విశ్వాసి చిన్న గృహకుడిగా పెట్టుకున్నా అదే రోజు ఒక పెద్ద మహాసభలో మాట్లాడడానికి మిమ్మల్ని డేట్ అడిగితే ఇవ్వద్దు. ఆ మహాసభ వాడు ఆ ఒక్కరోజే వాడుకుంటాడేమో నిన్ను. నీ విశ్వాసికి నీకున్నటువంటి సంబంధం అది దేవుడిచ్చిన సంబంధం. అటువంటి మాటలకు కట్టుబడి క్రీస్తునందు ప్రియమైన వారు ప్రభు పని కొరకు ప్రతిష్ఠించుకొని పరిచర్యలో కొనసాగుతూ వస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అది కొంతమందికి లోకువ. దాని విలువ అర్థం కాదు కొంతమందికి. ప్రియమైన వారు వినండి, పౌలు గారు అంటూ ఉన్నాడు ఏమని, వస్త్రాలు చెప్పుకున్నారట. ఎందుకు? వాళ్ళు దేవాలయంలోనికి వెళ్ళిపోయి దేవాలయంలో దైవార్చన చేయవలసినటువంటి సంబంధమైనటువంటి సామాగ్రి ఏవైతే ఉంటున్నాయో అవన్నీ తీసేసుకున్నారు బయటకి. దేవునికి వేయవలసినటువంటి ఆ పూల మాలలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ తీసేసుకుని వచ్చేస్తారు బయటికి. ఏంటయ్యే సంగతి అంటే పౌలు గారికి బర్నబా గారికి ఎవరి స్థానాన్ని ఇచ్చారండి? వాళ్ళ ఊర్లో ఉన్న దేవుడి స్థానాన్ని ఇచ్చారు. ఇదే స్థానం ఈ రోజు సేవకుడికి కనుక ఇస్తే విశ్వాసులు ప్రియమైన వారు ఈ మాత్రం కూడా భూమి మీద నడవ. కానీ పౌలు బర్నబా ఒప్పుకోల, ఇష్టపడలా. పైగా నట్ట వారు ఏం చేశారు చెప్పండి? వారి వస్త్రములను చింపుకొని సమాజం మధ్యలోనికి వెళ్ళిపోయి, అయ్యా మీరు దేవుడు అంటున్నారు, మీరు దైవం అంటున్నారు, దేవుడు మానవ రూపంలో దిగి వచ్చాడంటున్నారు, అదేది కాదు, మేము కూడా చెప్పండి, మేము కూడా మీ స్వభావము కలిగిన నరులమే. హల్లెలూయా. పౌలు గారి కోసం ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ముచ్చటగా 3వసారి కూడా చెప్పండి. ఏమంటున్నాడు అండి? దేవునికి స్తోత్రం. ఆయన కదా సేవకుడు అంటే, ఆయన కదా దైవజనుడు అంటే. ఏమండి అని ఊరుకున్నాడా? ఊరుకోలా. ఆ తర్వాత ఇంకొంచెం మనం కిందకు చదువుకుంటూ వస్తే 14వ వచనంలో
ఇలాగ రాయబడి ఉంది 14 అపోస్తలులైన 15 వచనం బర్నబాయు, 15 వచనం చెప్పేది కాస్త అయ్యలారా, వినండి, నేను చెప్పేది కాస్త వినండి, విని చదవండి. ఏమండి 15 వచనం, అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావము వంటి నరులమే, స్వభావము గల నరులమే, ఆ. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తము సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని. ఎవరి వైపు? జీవము గల దేవుని వైపు. అందరూ అనండి ఒకసారి, జీవము గల దేవుని వైపు. జీవము కలిగిన దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం. ఎవరు ఆ జీవము కలిగిన దేవుడు? గట్టిగా చెప్పండి. ఇంతేనా? ఎవరు ఆ జీవం కలిగిన దేవుడు అంటే ఇప్పుడు పౌలు ఎవరిని చూపిస్తున్నాడు? పౌలు ఎవరిని కేంద్రీకృతం చేసుకుని పరిచయం చేశాడు? దేవునికి స్తోత్రం. వారిని కేంద్రీకృతం చేసుకుని బలులు అర్పించాలని కూడి వచ్చినటువంటి లుస్త్రాను జనందరితో ప్రియమైన వారులారా మాట్లాడుతూ చెబుతున్నాడు, ఇదిగో మీరు జీవము కలిగినటువంటి దేవుడైన యేసు క్రీస్తు వైపునకు తిరగవలెనని వారికి ఆ సమయానికి ఆపాదింపజేస్తే ఆ క్రెడిట్ ఏదైతే ఉందో, ఆ ఘనత ఏదైతే ఉందో, ఆ గౌరవం ఏదైతే ఉందో ప్రియమైన వారురా, దానిని అంతటిని కూడా ఎవరికి ఆపాదింపజేశారు చెప్పండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మహిమను వేరొకరికి చెందనివ్వరు. కానీ ఈ రోజు చాలా మంది దేవుని మహిమను దొంగిలించుతున్నారు. దేవునికి చెందవలసిన ఘనతను దొంగిలించుతున్నారు. దేవునికి చెందవలసిన ప్రతిదీ ప్రియమైన వారురా దొంగిలించే దొంగలు ఎక్కువగా ఉన్నారు. ప్రియులరా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కాబట్టి బైబిల్లోని భక్తులందరూ కూడా యేసు క్రీస్తును కేంద్రీకృతంగా చేసుకొని వారు తమ పరిచర్యలను జరిగించినట్టుగా ఈ లేఖనాల ద్వారా ఈ భాగాలను బట్టి మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఇది క్రొత్త నిబంధనలో. ఎక్కడ చెప్పండి? క్రొత్త నిబంధనలో. ఒకసారి పాత నిబంధనను కూడా మనం విడితే జస్ట్ 1-2 సందర్భాలు మీకు నేను జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్న ప్రియమైన వారులారా, రండి ఒకసారి ఆదికాండము 40వ అధ్యాయము. ఆదికాండము 40వ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. చదవండి. ఆదికాండం 41వ అధ్యాయం, రండి ముందు 41వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. యోసేపు 41:16 యోసేపు నా వలన కాదు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈయనెవరు చెప్పండి? మీ అందరికీ తెలుసు. యోసేపు అంటున్న మాట ఏమిటి? అది నా వలన కాదు. ఎందుకంటే యోసేపును గురించి రాజుకు చెప్పిన వాడు అలా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏమండి? యోసేపు కథ మనకు తెలుసు కదా. ఏమంటే కలగన్నాడు, అన్నలు పగబట్టారు. మళ్ళీ కలగన్నాడు, అన్నలు అసూయపడ్డారు. ఏమండి? దాంతో వాళ్ళ చెడు సమాచారం అంతా తండ్రికి చెప్తున్నాడని చెప్పేసి అన్నలు మరీ కోపపడ్డారు. తండ్రికి డౌట్ వచ్చి కాస్త వేరువేరుగా ఉంచుదామని యోసేపును తన దగ్గర ఉంచుకొని మిగిలిన వారందరినీ మందలను మేపడానికి పంపించాడు. సమాచారం ఏమి రావడం లేదు. అందుచేత మళ్ళీ యోసేపుని పంపించారు. యోసేపును వాళ్ళు చూసి కలలుగానే వాడు వచ్చాడన్నారు. వీడిని చంపితే వీడి కలలు ఏమైపోతాయి అన్నారు. తీసుకెళ్లి గుంటలో పడేశారు. మరలా బయటికి లాగారు. ఇష్మాయేలీకి అమ్మేశారు. వాళ్ళెళ్ళి పొతిఫర్ ఇంటికి అమ్మారు. పొతిఫర్ ఇంట్లో భయంకరమైనటువంటి పరాభవం జరిగింది. దానిని బట్టి తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేశారు. అప్పటికే చెరసాల్లో రాజుగారి దగ్గర పనిచేస్తే 2 పనులు పనిచేస్తున్నారు. పానదాయక అధిపతి, భక్షకారుల అధిపతి. ఏమన్నా అందులో ఒకడు తాగబోతున్నాడు, ఒకడేమో మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు. ఆ సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కల వచ్చింది. వచ్చిన కళను బట్టి అయోమయం అయిపోతా ఉంటే, ప్రియులరా ఉసూరుమంటా ఉంటే వాళ్ళ ముఖాలు చూసి యోసేపు అడిగాడు, ఏంటి మీ ముఖాలు ఇలా అనే కారణం అంటే సంగతి చెప్పారు. చెప్పిన దాన్ని బట్టి ఇద్దరికి వాళ్ళ కలభావం చెప్పాడు. కలభావం చెప్పితే చెప్పినట్టుగానే ఒక్కడనేమో రాజు తల కొట్టించి కోట గుమ్మానికి కట్టించాడు. మరొకడనేమో తీసుకుని వెళ్ళి ఉద్యోగంలో పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఈ ఉద్యోగంలో పెట్టుకున్న వాడితో యోసేపు చెప్పాడు, అయ్యా నీకు క్షేమమైనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే పాప ఆయన మర్చిపోయాడు. కానీ దేవుడు మర్చిపోలా. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా.
మన ద్వారా మేలు పొందిన వారు మర్చిపోతారేమో కానీ ప్రియమైన వారు మనల్ని సృష్టించినటువంటి మన సృష్టికర్త ఎప్పటికీ ఆయన మనలను మరచిపోడు. హల్లెలూయా. అందుచేత ఫరోకి కల పుట్టించాడు. ఆ కల ఏమిటో ఆయనకు అర్థం కావట్లా, సతమతం అయిపోతున్నాడు. మంత్రికి చెప్పాడు, చెప్పట్లా. అక్కడ జ్యోతిష్యులను పిలిచారు, చెప్పట్లా. ఏం చేయాలంటే ఆ సమయానికి ఎవరి కలభావం విన్నవాడు ఉన్నాడు కదా అక్కడ, పానదాయకుల అధిపతి. ఆయన గుర్తుకొచ్చాడప్పుడు యోసేపు, రాజా నీ కలభావం చెప్పగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. అయితే అతగాడు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. అతనిని కనుక నువ్వు పిలిపించుకోగలిగితే అతని ద్వారా నీ సమస్యకు పరిష్కారం కలుగుతుంది అని చెప్పేసానంటే, సరే పిలవండి అని చెప్పేసి పిలిపించారు. పిలిపించిన తర్వాత రాజుగారు చెప్తున్నాడు, నువ్వు కలభావం చెప్తావంట కదా, నువ్వు చాలా జ్ఞాని అంట కదా, నువ్వు చాలా గొప్పవాడి అంట కదా. ఆ పై వచ్చిన అవే కనబడతా ఉంటాయి మనకు, తర్వాత చదువుకున్న విషయాలన్నీ కూడా అని యోసేపుతో రాజుగారు అంటా ఉంటే యోసేపు ఆ మాటలు వినంటున్నాడు కదా. ఆహా, రాజుగారు నన్ను పిలిపించి కలభావం చెప్పమని కోరాడు. నేనెంత గ్రేట్, నేనెంత గొప్ప, నేనెంత పెద్ద వీరుణ్ణి, శూరుణ్ణి, ధీరుణ్ణి అని చెప్పేసి రొమ్మెరగా తీసుకొని ఆయన ప్రతాపం మీద అక్కడ చూపించడానికి ప్రియమైన వారు యోసేపు ఇష్టపడలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మరేమంటున్నాడు 16వ వచనంలో, అది నా వలన కాదు, ఎవరు? దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని. యోసేపు ఇప్పుడు ఎవరిని హైలైట్ చేస్తున్నాడు ఇక్కడ? దేవుడిని హైలైట్ చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెబుదాం గట్టిగా. ఇక్కడే కాదు, దానికి ముందు కూడా అదే చెప్పాడు ఆయన. 40వ అధ్యాయం 8వ వచ్చినప్పుడు చదువునాను. అందుకు వారు మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగల వారు ఎవరునూ లేరని అతనితో అనగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. ఏంటండి? ఎవరిని హైలైట్ చేస్తున్నాడు? ఎవరిని గొప్ప చేస్తున్నాడు? స్తోత్రం చెప్దాం ఒకసారి. దేవుని ఆధీనమే కదా. ఏమండి, ఇది నా వలన అయ్యే పని కాదు కదా. దేవునికి స్తోత్రం. అదే ఈనాటి ప్రవక్తలైతే, ఏమండి, ఈనాటి యోసేపులైతే ఆ క్రెడిట్ మొత్తం ప్రేమిన వాళ్ళని కొట్టడానికి చూస్తారు. అక్కడ చెరసాలలో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులతో చెప్పిన మాట అదే, ఇప్పుడు రాజుగారి ఎదుటికి వచ్చేటప్పటికి కూడా చెప్పిన మాట అదే. మాట తప్పడం లేదు. దేవుని స్తోత్రం. అక్కడైనా దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. రాజుగారి ఎదుటైనా సరే చెప్పండి, ఎవరిని మహిమపరుస్తున్నాడు? ఎవరిని హెచ్చిస్తున్నాడు? ఎవరిని ఘనపరుస్తున్నాడు? ఎవరిని గొప్ప చేస్తున్నాడు? మాట్లాడవే. దేవుణ్ణే. అందుకు కాదా దేవుడు యోసేపును హెచ్చించింది? అందుకు కాదా దేవుడు యోసేపును ఘనపరిచింది? అందుకు కాదా దేవుడు యోసేపుకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చింది? దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి. యోసేపు దేవుణ్ణి హెచ్చిస్తూ ఉంటే, యోసేపు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటే, యోసేపు దేవుని నామాన్ని గొప్ప చేస్తూ ఉంటే, దేవుడు ఇప్పుడు యోసేపుని హెచ్చించడానికి ఫరోని వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని వాడుకుంటున్నాడు? రండి, 38వ వచనం, 41వ అధ్యాయము 38వ వచనం. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషులను ఎవరిని? దేవుని ఆత్మ కలిగిన మనుషులను కనుగొనగలమా? ఎవరంటున్న మాట ఇది? ఫరో రాదంటున్నటువంటి మాట. ఎవరితో అంటున్నాడు? అక్కడ ఉన్నటువంటి సర్వ సమాజం అంతటి ఎదుటి ప్రేమిన వారు ఒకటే మాట అంటున్నాడు, ఇతని వలె దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషులను మనము కనుగొనగలమా? 39వ వచనం. మరియు ఫరో దేవుడు తెలియపరిచాడు. దేవుని స్తోత్రం. ఏం తెలియపరిచాడు? ఇదంతా ఎవరు తెలియపరిచారు నీకు? దేవుడు. యోసేపేమో దేవుడిని హెచ్చించాడు. ఇప్పుడు యోసేపునేమో ఫరో హెచ్చిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను, నన్ను ఘనపరుచు వారిని నేను. దేవునికి స్తోత్రం. చేతవుతుందా మనకి? దేవునిని ప్రేమించడం చేతవుతుందా? దేవునిని హెచ్చించడం చేతవుతుందా? దేవునిని ఘనపరచడం చేతవుతుందా? ప్రియమైన వారురా, ఇది గనుక నీ బ్రతుకు కాలంలో నీవైనా నేనైనా నేర్చుకోగలిగితే
తగిన సమయం వచ్చినప్పుడు ఆయనను మనము హెచ్చించినందుకు, ఆయనను మనము ప్రేమించినందుకు, ఆయనను మనము ఘనపరిచినందుకు, ఆయనను మనము సేవించినందుకు, ఆయన కొరకు సమయాన్ని కేటాయించినందుకు ఆయన ఏది కూడా అప్పు ఉంచుకోడు. వడ్డీతో సహా, లేదా వడ్డీతో సహా ప్రియమైన వారురా ఆయన తిరిగి ఇస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెబుతా. హల్లెలూయా. ఎంత ఇస్తాడు? వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాడు. ఏం చేయటం చేతనైతే? ఏమండి, యోసేపు లాగా ఆయనను హెచ్చించడం చేతనైతే దేవునికి స్తోత్ర. యోసేపు దేవుడిని హెచ్చించాడు. దేవుడు ఫరో ద్వారా యోసేపును హెచ్చిస్తూ ఉన్నాడు. ఎంత హెచ్చించాడయ్యా అని చెప్పేస్తానంటే నేను చదువుతున్నాను, వినండి. 40 వచనం, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులవుదురు. దేవునికి స్తోత్రం. యోసేపు దేవునిని హెచ్చించిన కారణాన యోసేపును దేవుడు ఎంత హెచ్చించాడంటే, రాదైనటువంటి వాడు తనపై మరొక అధికారం ఉండడానికి ఇష్టపడతాడా? రాదంతటి వాడు తనపై మరొక అధికారాన్ని ఇష్టపడడు. కానీ యోసేపుతో అంటున్నాడు, నేను రాదైనప్పటికీ కూడా నీవు నా ఇంటికి ఏమవ్వాలి? అధికారివి కావాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. చెబుదాం గట్టిగా. ఎంత అద్భుతం అండి అసలు ఇది! ఎంత అద్భుతం అండి ఇది! అంతేకాదు, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు. సింహాసనము విషయంలో మాత్రమే నేను నీకంటే జస్ట్ పైవాడను గాని, నీ నోటి మాట లేక ఏ ఒక్కడు కూడా చెయ్యి గాని కాలు గాని కదపడానికి ఎత్తడానికి వీలు. దేవునికి స్తోత్ర. చెబుదాం గట్టిగా. యోసేపు దేవుడైనా మన దేవుడు. సాగాల దేవుడొకడు పరలోకమందున్నాడు. ఎక్కడున్నాడు? కొంచెం గట్టిగా చెప్పండి. పరలోకమందున్నాడు అనండి. ఎవరైనా దేవుడు. ఏ దేవుడు? మర్మములను బయలుపరచగలిగిన దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందున్నాడు. దేవునికి స్తోత్రం. ఈయనెవరండి? ఏ బైబిల్ ఏ పుస్తకం చదివాం మనం? దానియేలు గ్రంథం చదివాం. దానియేలు గ్రంథంలో హీరో ఎవరు? దానియేలుని హీరో చేసింది ఎవరు? దేవుడే. ఎందుకు చేశాడు? ఈ హీరో తనను హీరో చేయబోయే అసలైన హీరోని హీరోగా చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు ఇక్కడ? అయితే మర్మములను బయలుపరచగలిగినటువంటి దేవుడు పరలోకమందు ఉన్నాడు. ఇక్కడ నెబుకద్నెజరు మనకు కనపడతాడు. ఈ నెబుకద్నెజరు కూడా ఒక కళ వచ్చింది. కానీ గొడవ ఏంటంటే కళ మర్చిపోయాడు. కళ భావం చెప్పేవాడు ఎవడు లేడు. అంతేనా? అందుకోసం అని చెప్పేసని మరి రాజుగారి సంస్థానం అంటే తప్పనిసరిగా జ్యోతిష్యులు ఉంటారు, తప్పనిసరిగా జ్ఞానులు ఉంటారు, కాలజ్ఞానం ఎరిగిన వారు ఉంటారు, తత్వజ్ఞానం ఎరిగిన వారు ఉంటారు, భవిష్యత్తుల గురించి ఉపదేశించగలిగినటువంటి ఉపనిషత్తులు తెలిసినటువంటి వారు ఉంటారు. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అందరిలో ఏ ఒక్కడి వల్ల కూడా ఈ కళ కానీ కళ భావం కానీ చెప్పగలిగిన లేరు. ఈయన చూశాడు. ఎవడూ చెప్పట్లేదు. ఇంతకాలం వీళ్ళకి అనవసరంగా బొవ్వెట్టి, వీళ్ళకి ఇంతగానో అనవసరంగా కావాల్సినటువంటి రాజరికపు మర్యాదలన్నీ కూడా చేయిస్తూ పోషించి బాగా వీళ్ళు బలిసిపోయారు. ఏమంటే వీళ్ళ వల్ల ఏమాత్రం కూడా ఉపయోగం లేదు అని చెప్పేసి రాజుగారికి బాగా కోపం వచ్చేసి వీళ్ళందరినీ నశింపజేయండి అన్నాడు. ఎవరిని? జ్యోతిష్యులని, కాలజ్ఞానం తెలిసిన వారిని, ఈ తత్వజ్ఞానం తెలిసిన వారిని, వీళ్ళందరినీ ఏం చేయమన్నాడు? చంపేయండి అన్నాడు. అంతే. ఈ మాట ఎప్పుడైతే అన్నాడో ప్రియమైన వారు ఆ నోట ఈ నోట మొత్తానికి దానియేలు గారి దగ్గరికి వెళ్ళింది ఈ మాట. అరే బబులోనులో ఉన్నటువంటి జ్యోతిష్యులందరినీ, ఈ జ్ఞానులందరినీ చంపమంటున్నాడా? నశింపజేయమంటున్నాడా? నో 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 ఆపండి అని చెప్పేసి రాజుగారికి బాగా దగ్గరగా ఉండే ఒక వ్యక్తి ఉంటే అతగాడిని మొత్తానికి పిలిపించుకొని అతనితో మాట్లాడి, అయ్యా ఆ పని చేయబాకండి, రాజుగారికి వచ్చిన కళ ఏమిటో కళ భావం ఏమిటో నేను చెప్తా, నాకు కొంచెం సమయం ఇవ్వండి, ఇది నేను చెప్తాను అని చెప్పేసి నా తరపున రాజుగారికి సమాచారం పంపించండి అని రాజుగారి పిఏతో చెప్పి ఈయన గారు ప్రేమిన వారురా తన తోటి స్నేహితులు ఉన్నారుగా మరొక ముగ్గురు. దానియేలు గ్రంథం
2వ అధ్యాయం 17, 18, 19 వచనాలు నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైనటువంటి హనన్యకును, మిషాయేలునకును, అదర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కల యొక్క మర్మము విషయంలో పరలోకమందు ఉన్నటువంటి దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించాడట. ఎప్పుడైతే హెచ్చరించి వాడు వేడుకున్నారో ఈయన కూడా ప్రార్థన చేశాడో 19వ వచనంలో ఆ రాత్రి అందే దర్శనము చేత దేవుడు ఆ మర్మమును దానియేలుకు బయలుపరచగా దానియేలు తన తోటి స్నేహితులతో కూడా కలిసి ఏముంది 19వ వచనం చివరిలో, దేవుని 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 చెప్పొచ్చు కదా కొంచెం గట్టిగా, స్తుతించెను. ఇప్పుడు మర్మాన్ని బయలుపరిచింది ఎవరు? మర్మాన్ని బయలుపరిచింది ఎవరు? దేవుడు. దేవుడు. కాబట్టి నేమని ఒప్పుకున్నాడు 30వ వచనంలో, ఆ 28వ వచనంలో, మర్మములను బయలుపరచగలిగినటువంటి వాడు పరలోకమందు ఉన్నటువంటి దేవుడు అని చెప్పాడు. చెప్పినట్టుగానే ప్రియమైన వారురా, ఆయన బయలుపరిచే దేవుడే కానీ ఈయన కూడా ఒక పని చేశాడు. అక్కడ ఈయన ఏం చేశాడు? తన స్నేహితులందరితో కూడా కలిసి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్ర. ప్రార్థన చేశాడు. అవును, ప్రార్థన చేస్తే భవిష్యత్తు బాగుంటుంది. ప్రార్థన చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో దేవుడు బయలుపరుస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు చేయబోయే కార్యాలు చేయిస్తాడు. ప్రార్థన చేస్తే మన మీదికి వచ్చే నాశనాన్ని, ఎందుకంటే ఇక్కడ బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులందరికీ భవిష్యత్తు గురించి చెప్పగలిగే వ్యక్తులందరికీ నాశనం కాసుకొని కూర్చుంది. కానీ వారందరితో పాటు వీళ్ళు కూడా నశించిపోకోకుండా ఉండాలి అని చెప్పేసానంటే దానియేలు తన తోటి స్నేహితులు కలిసి చేసిన పని అమ్మ చెప్పండి, ప్రార్థన. ప్రార్థన చేయగా ప్రార్థన ఆలకించిన దేవుడు అద్భుతమైన జవాబు ఇచ్చాడు. ఇచ్చిన జవాబును తీసుకుని వెళ్ళి తర్వాత మీరు చదువుకోండి. ఈ దానియేలు గ్రంథం 2వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. ప్రియమైన వారురా, అంతా చదువుకోండి. నెబుకద్నెజరు కన్న కల భావం A to Z అంతా కూడా చెప్పేసేసిన తర్వాత అంటాడు కదా, ఈ మర్మములను బయలుపరిచింది ఎవరు? పరలోకమందున్న దేవుడు అని చెప్పేసి పాత నిబంధన భక్తులు కూడా ఎవరిని హైలైట్ చేశారు చెప్పండి? ఎవరిని గొప్ప చేశారు చెప్పండి? ఎవరిని హెచ్చించారు చెప్పండి? ఆయనను హెచ్చించిన వారిని ఆయన ఏం చేస్తాడు? ఏం చేశాడు? ఇక్కడ 46వ వచనం త్వరగా సమయం అవుతుంది. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి ఏం చేశాడు? ఎవరు చేసింది? బబులోను సామ్రాజ్య రాజు. బబులోను సామ్రాజ్యంలో ఎన్ని ఆస్థానాలు ఉన్నాయో తెలుసా? 127 సంస్థానములు కలిగిన ఒక పెద్ద దేశము. దేవునికి స్తోత్రం. ఏమండి అంటే ఇప్పుడు బబులోను సామ్రాజ్యాధినేత అయినటువంటి ఈ నెబుకద్నెజరు స్థానం ఎటువంటిదయ్యా అని చెప్పేసానంటే, ఇప్పుడు మీకు చెప్పాలి అని చెప్పేసానంటే, అది ఆయన స్థానం. అంతటి వాడైన నెబుకద్నెజరు బానిసగా తీసుకొని పోబడిన దానియేలునకు ఏం చేస్తున్నాడు? గట్టిగా చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఎవరు? నెబుకద్నెజరు రాజు అయ్యుండి నెబుకద్నెజరు సర్వసామాన్యుడైనటువంటి దానియేలుకు అమ్మ చెప్పండి ఏం చేస్తున్నాడు? సాష్టాంగ నమస్కారము చేసి అతనిని పూజించి నైవేద్య ధూపములను అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. మరియు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడు, నీ దేవుడు రాజులకు ప్రభువు. చెబుదాం గట్టిగా, నీ దేవుడు ఎవరు? దేవతలకు దేవుడు. నీ దేవుడు ఎవరు? ప్రభువులకు ప్రభువు. ఆ దేవుడు నీ యందుండి ఈ మర్మమును బయలుపరిచాడు. లేకపోతే వీటిని విప్పగలిగిన వాడు ఎవక్కడు కూడా లేడు. మహాప్రభు అని చెప్పేస్తని నెబుకద్నెజరు సహితము ప్రియమైన వారులరా దానియేలుకు సాష్టాంగపడి నమస్కరించి పూజించి నైవేద్యం ఏదో అర్పించాలని, ఇంకా ధూపాలేవో వేయాలని ప్రియమైన వారురా ఆజ్ఞాపించేసేసాడట. దేవునికి స్తోత్రం. అయితే ఈయనంటాడు, ఇవన్నీ అర్పించవలసింది నాకు కాదు,
ఇవన్నీ సమర్పించవలసింది నాకు కాదు. ఈ మర్మములను బయలుపరచగలిగినటువంటి దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందున్నాడు అని చెప్పేసి అని నెబుకద్నెజరు ఎదుట దానియేలు దేవుని యొక్క నామాన్ని ఉన్నతంగా హెచ్చించినట్లుగా, ఉన్నతంగా ఘనపరిచినట్లుగా, ఉన్నతంగా గౌరవించినట్టుగా ప్రియమైన వారులరా దేవుని యొక్క లేఖనాలలో మనము చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మనకేం అర్థమవుతుంది? క్రొత్త నిబంధనలో ఉన్న భక్తులు కానీ, పాత నిబంధనలో ఉన్న భక్తులు కానీ ఎవరిని కేంద్రీకృతం చేసుకొని, ఎవరిని ఆధారం చేసుకొని పని జరిగించారు, పరిచర్య జరిగించారు, దాని ద్వారా ఏ విధమైనటువంటి స్థాయికి వెళ్ళారో ప్రియమైన వారురా ఈ లేఖనాలన్నిటి ద్వారా ఇంతవరకు మనం అందరము ఆలోచన చేస్తున్నాం, ధ్యానం చేస్తూ వస్తున్నాము. దేవునికి స్తోత్రం. నేను ఒకటే అంట, సేవకుడుగా నేనైనా, విశ్వాసులుగా మీరైనా, ప్రియులరా దేవుని స్థానాన్ని మనము గుర్తించి ఆయనకి ఇవ్వవలసిన ప్రాధాన్యత గనక మనం ఇవ్వగలిగితే, సేవకుడుగా నన్ను ఎంతగా హెచ్చించాలో నా దేవుడు నన్ను అంతగా హెచ్చిస్తాడు. దేవుడికి స్తోత్రాలు. అదే సమయంలో విశ్వాసివిగా నీవు నీ దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని ఎంత ఇవ్వాలో అంత నువ్వు ఇవ్వగలిగితే, ఒక విశ్వాసిగా నీ జీవితంలో నిన్ను ఎంత హెచ్చించాలో ఆయన అంతగా హెచ్చిస్తాడు. నమ్మిన వారు మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెల్లిద్దామంటారా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయాతో మాకేం పని పాస్టర్ గారు? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఆయనను హెచ్చించు వారిని ఆయన తగ్గించడు. ఆయనను గనక నువ్వు తగ్గించావా, నేనంటాను అదో పాతాళంలో ఆయన తొక్కేస్తాడేమో. అందుకే యోహాను సువార్త 2 మాటలు 3వ అధ్యాయం 27వ వాక్యం. అందుకు యోహాను ఇట్లా నేను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమియును పొందనేరడు. దేవునికి స్తోత్రం. ఎవడును ఏమియు చెప్పండి పొందనేరడు. కాబట్టి మీరు ఏం పొందుకోవాలన్నా, సేవకుడిగా నేనేం పొందుకోవాలన్నా ఎక్కడి నుండి రావాలి? అది ఏదైనా సరే ఆయన ఇవ్వనిదే, ఆయన అనుగ్రహించనిదే ప్రియమైన వారులరా మనకు ఏది కూడా కలగడానికి లేదు. ఎందుకంటే అన్ని బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. దేవునికి స్తోత్ర. అవి ఆయనను ఘనపరుచు వారి కొరకు, ఆయనను ప్రేమించు వారి కొరకు, ఆయనను హెచ్చించు వారి కొరకు, ఆయననే కేంద్రంగా చేసుకొని బ్రతికే ప్రతి ఒక్క విశ్వాసి కొరకు, ప్రతి ఒక్క క్రైస్తవుని కొరకు, ప్రతి ఒక్క సేవకుని కొరకు ప్రియమైన వారురా ఆయన తన ధనాగారములో దాచిపెట్టుకొని ఉంచుకున్నాడు. దేవునికి స్తోత్ర. ఎవడైనను మరి ఏదైనను పరలోకము నుండి తప్ప ఏది కూడా పొందుకోవడానికి భూమి మీద లేనే లేదు. దేవునికి స్తోత్ర. ఏం పొందుకోవాలనుకుంటున్నారు మీరు? ఏం కలిగి ఉండాలనుకుంటున్నారు మీరు? అది ఏదైనా సరే చెప్పండి. ఎక్కడి నుంచి? కొంచెం గట్టిగా. ఎవరికి ఇస్తాడు ఆయన? ఆయనను కేంద్రీకృతం చేసుకొని, ఆయనకే పెద్ద పీట వేస్తూ, ఆయనకే మొదటి ప్రాధాన్యతనిస్తూ, ఆయనే సర్వము అన్నట్టుగా ప్రియమైన వారురా ఎవరు జీవించగలుగుతారో అట్టి వారి కొరకు దేవుడు వాటన్నిటిని కూడా భద్రం చేసుకొని ఆయన మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. చెబుదాం గట్టిగా హల్లెలూయా. పేతురు, నీవు బండవు, నీ మీద నా సంఘాన్ని కట్టదు. తాళపు చెవులు, పరలోకపు తాళపు చెవులు తీసుకొచ్చి పేతురును దేవుడు హెచ్చించాడు. యోహానుకు పరలోక సంబంధమైన దర్శనాన్ని చూపించి ప్రకటన గ్రంథం రాయినట్లుగా అతనిని దేవుడు హెచ్చించాడు. పరాయి దేశానికి రాదగునట్లుగా యోసేపును దేవుడు హెచ్చించాడు. అంత మాత్రమే కాదు, బబులోను సామ్రాజ్యానికి ప్రియమైన వారురా ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందుకోగలిగినట్లుగా, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి చేత గౌరవింపబడినట్లుగా చెప్పండి దానియేలును దేవుడు హెచ్చించాడు. కాబట్టి పేతురు, యోహానుల దేవుడే మన దేవుడు, పౌలు, బర్నబాల దేవుడే మన దేవుడు, యోసేపు దేవుడే మన దేవుడు, దానియేలు దేవుడే మన దేవుడు. కానీ వాళ్ళకి జరిగిన కార్యాలు మనకు జరగట్లా. వచ్చిన గొడవ అది.
వాళ్ళకి కలిగిన గౌరవ ఘనతలు మనకు రాట్లా, వచ్చిన గొడవ అది. ఏంటి కారణం అంటారు? కారణం ఏంటంటారు? వ్యత్యాసం అర్థమైందిగా, తేడా అర్థమైందిగా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏమండి, కాసేపు మీరు చెప్పారు కాబట్టి వింటున్నాం పాస్టర్ గారు. తర్వాత యథా రాజా తదా ప్రజ, ఏముంది, అంత మామూలే. కాదు 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 వారు దేవునికి ఎంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు. ప్రియమైన వారులరా, దేవుని సన్నిధానంలో నీవు నేను మనము కూడా ఆ విధంగా ముందుకు పోగలిగితే తప్ప దైవ కార్యాలు మనము చవి చూడలేము. దేవునికి స్తోత్రం. ఏ సేవకుడి ద్వారా ఏ సమయంలో వారు మేలు పొందారో, లబ్ధి పొందారో, వారందరూ వారికి ఏ విధమైన స్థానాన్ని ఇచ్చారో, గౌరవాన్ని సత్కరింపజేశారో దేవుని యొక్క వాక్యంలో ప్రియులరా ఇంతవరకు మనం విన్నాం. అన్నీ ఒకసారి అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి త్వరగా. 28వ అధ్యాయం 10వ వాక్యం ముగించుకుందాం. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మును మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటున్నాడు ఇక్కడ ఒక మంచి స్టేట్మెంట్. ఏమిటో తెలుసునా? అది ఒక దివి, ఒక దీపం. ఆ దీపంలో ఉన్న వారంతా కూడా అనాగరికులు, అనేక రకాల బలహీనతలు, సమస్యలు ఎన్నెన్నో వారికి ఉన్నాయి. దేవుడు వారి మధ్యకు నడిపించాడు పౌలుని. దేవునికి స్తోత్రం. ఎందుకు నడిపించాడు తెలుసునా? పౌలు గారి ద్వారా అక్కడున్న వారిని అందరినీ కూడా స్వస్థపరచడానికి, పౌలు గారి ద్వారా వాళ్ళందరికీ దేవుడు ఎవరో తెలియడానికి. అద్భుతం. ఈ 28వ అధ్యాయం మీరు ఈ ప్రారంభపు ఈ మాటని కూడా చదువుకుంటే ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి. అయితే పౌలు గారి ద్వారా జరిగిన అద్భుతాలండి అమోఘంగా ఉంటాయి. ఎంత అమోఘం అంటే, ఒకసారి నేను చదువుతున్న 8వ వచనం. అప్పుడు పొంప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. దేవునికి స్తోత్ర. పౌలు గారు ఏం చేశాడట? ప్రార్థన చేసి, చెప్పండి, ఏం చేశాడట? స్వస్థపరిచెను. అంతేనా? అది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి ఏం పొందారు? స్వస్థత పొందారు. స్వస్థత పొంది ఊరుకున్నారా? మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మును మర్యాద చేసి, పౌలు గారికి అదే పాస్టర్స్ డే, పౌలు గారికి అదే అప్రిషియేట్ డే. దేవునికి స్తోత్రం. పౌలు గారికి అదే దైవ సేవకుల దినోత్సవపు దినం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేశారట? అనేక సత్కార్యములతో మాకు మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసినవన్నీ తెచ్చి ఎక్కడ ఉంచారు? ఇదిగో కవర్ పట్టుకు పాస్టర్ గారు. ఓ పాస్టరా, ఓ పౌలా, ఇదిగో కవర్, ఇదిగో సాయంత్రం కూటమి పెడతావుగా, మధ్యాహ్నం మేము భోజనం పెట్టమంటా, సాయంత్రం ఫ్రూట్స్ ఇవ్వమంట, ఇగో నీ ఫ్రూట్స్, ఇదిగో కవర్, ఇదిగో పాస్టర్ మా పట్టుకో అన్లా. ఎక్కడ పెట్టారట? నా వాడేంటి బాగుందిగా. మీలో చాలా మందికి వచ్చి అవద్దాం. దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా, చెప్పరా గట్టిగా. అనురాధ మీ ఇంటి కూటమి పెడతానికి వచ్చావనుకో, కూరగాయలు తీసుకొచ్చి అమ్మగారి చేతికి ఇవ్వకూడదు. మరేం చేయాలి? ఓడలో పెట్టాలి. ఏ వాడ? ఏమండి, ఏది ఈవిడేది సాయంత్రం విశ్వాసి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఏం చేశారంటే అనేక సత్కార్యములతో మమ్మును మర్యాద చేసి. ఏం చేశారు? మర్యాద చేసి. చివరిగా ఒక మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం చదవండి, ప్రార్థన చేసుకుందాం. తిమోతికి రాసినటువంటి బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు ఎలా ఎంచాలండి అమ్మా? ఎవరిని బాగుగా పాలన చేయి పెద్దలని. వాళ్ళ సంగతి ఏమో కానీ తర్వాత వెంటనే అంటాడు విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని. ఏంటి మా ప్రయాస ఏంటి? కొంతమందికి మనస్తత్వం ఏంటంటే చేలో కష్టపడి పని చేస్తే పని చేసినట్టు. ఏమంటే లేకపోతే మా రమేష్ బాబు లాంటి వాళ్ళ షెడ్డులోకి వెళ్ళి ఏమంటే బరువులు ఏమైనా ఎత్తి దించితే పని చేసినట్టు. లేకపోతే ఈ సుతారు పని చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళతో పాటు రాళ్ళు ఏమైనా మోసి ఎత్తి ఏమండి చీపిరితో ఊడ్చి ఏదైనా చేస్తే పని చేసినట్టు. లేకపోతే ఆటో ఏదైనా తోలుకొని ప్రయాసపడితే ప్రయాసపడినట్టు. వ్యాపారం ఏదైనా చేసి పని చేసి సంపాదించుకుంటే సంపాదించుకున్నట్టు.
అది కొంతమంది అభిప్రాయం, కొంతమంది అభిప్రాయం కానే కాదు. వాక్యం సెలవిస్తున్న మాట, బాగుగా పాలన చేసే పెద్దలను సన్మానించండి. సరే, అది ఏమో గాని తర్వాత అంటాడు విశేషముగా. ఎలా? విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని. అనిపిస్తుందా మీకేమన్నా? మా పాస్టర్ గారు సర్వశక్తి కలిగిన దేవ యేసయ్య, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు నాయనా. మహాఘనుడు మహోన్నతుడు దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మా మధ్యలో ఉన్నందుకు నేను స్తుతిస్తున్నానయ్యా. దేవా, మమ్మల్ని అందరినీ నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో దేవా, ఈరోజు జరిగిన ఆరాధనలో ప్రభువా మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి మాకు అర్థమవుతుంది. దేవా, మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావు నైనా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు నైనా. పరిశుద్ధాత్ముడా, నీకే వందనాలు, నీకు స్తోత్రాలు. మేము ప్రభువా నిజంగా ఇప్పుడున్న దైవ సేవకులు నైనా నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు నైనా ఎలా దైవ సేవకులు ఎలా వాడబడుతున్నారో, మనుషుల మెప్పుని ఎలా కోరుకుంటున్నారో మీరు నేర్పించారు దేవా. మాకు నైనా మంచి దైవ సేవకునిచ్చావు, నిన్ను స్తుతిస్తున్నానయ్యా. దేవా, ఎన్నో అద్భుతాలు జరిగించావు, ఆశ్చర్య కార్యాలు జరిగించావు, నీ కృపను విస్తరింపచేసావు. నీకు స్తోత్రాలు ప్రభువా. అయినను ప్రభువా దేవా, దైవ గ్రంథంలో పేతురు యోహానులు ఎలాగున మా వలన కాదు ఇది దేవా క్రీస్తు వలనే అని ఎలాగున మిమ్మల్ని హెచ్చించారో, బర్నబా పౌలు ఎలాగ మిమ్మల్ని హెచ్చించారో దేవా, యోసేపు ఎలాగున మిమ్మల్ని హెచ్చించాడు, దానియేలు మిమ్మల్ని ఎలాగున హెచ్చించాడు దేవా. మేమందరము ప్రభువా మిమ్మల్ని నైనా హెచ్చించడానికి మీ నామం హెచ్చవలసింది, మేమందరం తగ్గవలసిన వారం ప్రభువా. దేవా, మేమేంటో అది మేము తెలుసుకొని దేవా ప్రవర్తించులాగున మీరు సహాయం చేయండి. ఈరోజు మీ మాటలు విన్న ప్రతి ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పట్ల కూడా నీవు ఎన్నో మేలులు చేసావు నాయనా. అందును బట్టి మిమ్మల్ని స్తుతించడానికి, మీ నామమును ఘనపరచడానికి, హెచ్చించడానికి మీరు సహాయం చేయండి. యోసేపుని హెచ్చించావు కదా నైనా దేవా, నీకు వందనాలు. ఫరో ఇంటికే రాజుగా చేశావు, దానియేలును ప్రధానిగా చేశావు. ఎంత గొప్ప దేవుడు నైనా. మిమ్మల్ని హెచ్చిస్తే, మీ కొరకు నిలబడితే, మీ కొరకు సాక్షిగా ఉంటే నీవు హెచ్చించే దేవుడు, ఘనపరిచే దేవుడు. నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తానన్నావు దేవా. అయినా మీ చేతనే మేము ఘనపరచబడేటట్లుగా మీరు సహాయించి మమ్మల్ని మేము హెచ్చించుకోకూడదు అయినా. మమ్మల్ని మేము హెచ్చించుకుంటే తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడన్నావు, తను తాను తగ్గించుకున్నవాడైతే హెచ్చించబడతాడన్నావు దేవా. నీవు హెచ్చించే దేవుడు, మీరు ఘనపరిచే దేవా, మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిజంగా పై ఆర్భాటాలకు దేవా నిజమే నైనా చాలామంది బిడ్డలు వారి గురించి వ్యక్తిగతంగా ప్రార్థించేవారు నైనా కనబడకపోయినా అయినా పై ఆర్భాటాలకు వెళ్ళిపోతున్నారు. దయతో మీరు వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. సంఘ కాపరి ఎవరో, వారి ఆవేదన ఏంటో గ్రహించి ప్రభువా సంఘానికి లోబడి ఉండటానికి మీరు సహాయం చేయండి అయినా. సంఘానికి కట్టుబడి ఉండటానికి, దైవ సేవకునికి లోబడి ఉండటానికి మీరు సహాయం చేయండి. వాక్యానికి విధేయులయ్యేటట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, సంఘ సహవాసములో ఉన్న ప్రేమ, ఆప్యాయతలు, ప్రార్థన అవసరతలు అన్నిటినీ ప్రభువా వారు గుర్తెరుగునట్లుగా, సంఘ సహవాసంలో ఉన్న ఐక్యత ఏంటో గుర్తెరుగునట్లుగా మీరు సహాయం చేయండి. అక్కడ శాశ్వత జీవం, ఆశీర్వాదం ఉంటుందని మీరు తెలిపారు. అటువంటి ఆశీర్వాదం మా బిడ్డలందరూ పొందుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ, తద్వారా మిమ్మల్నే మా జీవితంలో ఘనపరచడానికి మీరే సహాయమును చేయమని తీసుకొచ్చిన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ సంఘానికి అంటబడి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, బిడ్డలను పేరు పేరు వరుసను మీరు దర్శించండి. వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, వారి బిడ్డలు మీరు ఆశీర్వదించండి దేవా. వారికి ఉన్న ప్రతి చేతి పనిని మీరు ఆశీర్వదించండి, వారి ఉద్యోగాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా. దైవ సేవకులు వాక్యోపదేశము ఇచ్చేవారు నైనా ఇష్టపడి నైనా పని చేయాలని సెలవిచ్చావుగా నైనా ప్రభువా. ఎవ్వరు దుఃఖముతో పని చేయొద్దన్నావుగా ప్రభువా. నైనా
వారి పట్ల మేమందరము ఆయన సంతోషముతో పని చేయడానికి మీరు సహాయం చేయి. తద్వారా వారికి దీవెన ఆశీర్వాదం అనుగ్రహించమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవాది దేవుని దివ్యమైన దయ, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి సహవాసం, ప్రభు సన్నిధిని ప్రేమించి ఆయనను హెచ్చించుటకు, ఘనపరచుటకు, ఆరాధించుటకు కూడి వచ్చిన స్థానిక KSPM ఫ్యామిలీ అంతటికి, అలాగే ఈ దినమందు ప్రభు సన్నిధికి చేరి ప్రభుని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ సేవిస్తున్న సార్వత్రిక సంఘం అంతటికి ప్రభు సన్నిధి నిత్యము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయ, శిలువ రక్తమే జయ. ప్రభుయేసు నామానికి సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్. చెబుదాం ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.